మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నామో ఒక్కసారి చూసేద్దాం. ముందుగా మనం హూ హో హై హైలు నేర్చుకున్నాం. ఇవి ఎందుకు ఉపయోగపడ్డాయి అంటే మనం ఏదైనా ఒక పని మనం ప్రస్తుతం ఎక్కడున్నాము ఎలా ఉన్నాము చెప్పడానికి హూ హో హై హైలు ఉపయోగపడ్డాయి. అలాగే మనం గతంలో ఎక్కడున్నాము ఎలా ఉన్నాము చెప్పడానికి థాతేతీలు ఉపయోగపడ్డాయి. అలాగే మనం భవిష్యత్తులో ఎక్కడుంటాము ఎలా ఉంటామో చెప్పడానికి హూంగా హూంగీలు ఉపయోగపడ్డాయి. అలాగే ఈ మూడింటిని కూడా డౌట్గా చెప్పడానికి, అంటే బహుశా వాళ్ళు ఎక్కడుంటారు అక్కడ ఉంటారు, వాళ్ళు నిన్న ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారు, బహుశా వాళ్ళు రేపు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు అని బహుశాని యాడ్ చేయడం కోసం షాయద్ అనే పదాన్ని నేర్చుకున్నాం. షాయద్ అనే పదం ఎలా యాడ్ చేయాలనేది నేర్చుకున్నాం. అలా కంప్లీట్గా దీన్ని ఏమంటారంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటారనమాట. ఏమంటారు? స్టేట్ ఆఫ్ బీయింగ్. ఓకే, అంటే మన స్థితి చెప్పడం అనమాట. మనది కానీ పక్క వాళ్ళది కానీ స్థితి చెప్పడం. అంటే ఒక భాష, ఏదైనా ఒక భాష, అది ఎనీ లాంగ్వేజ్, హిందీ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా మీరు రోజంతా మాట్లాడుకునేది. ఓకే, మీరు రోజు మొత్తంలో మాట్లాడుకునే కాన్వర్జేషన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే, ఓకే 2 ముక్కలు చేస్తే దాంట్లో ఒకటి వచ్చేసరికి ఏంటంటే మన స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తాం అనమాట. ఓకే, మరి రెండోది ఏం చెప్తామంటే మనం చేసే పని చెప్తాం. ఒకటేమో మన స్థితి, రెండోది మనం చేసే పని. ఈ రెండే మాట్లాడుకుంటాం అనమాట. ఇంకా వేరే ఏం మాట్లాడుకోవడం కూడా భాషలో ఏమి ఉండవు అనమాట. మీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను, ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరో ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే నేను ఏమంటానంటే వాళ్ళు నన్ను అడుగుతారు ఎక్కడున్నావు అని అడుగుతారు. నేను ఇంటి దగ్గర ఉన్నానని చెప్తాను. ఓకే, ఎక్కడున్నావు అంటే ఇంటి దగ్గర ఉన్నాను. ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం చేస్తున్నావు అని అడగగానే నేను ఏం చేస్తున్నానో చెప్తాను. ఇలా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు వాళ్ళు అడిగిన దానికి నేను ఆన్సర్ ఇస్తాను. ఎక్కడున్నావు అనే ప్రశ్నకేమో నా స్థితిని సమాధానంగా ఇస్తాను. నా స్థితి అంటే ఇంటి దగ్గర ఉండడం అనేది నా స్థితి, అంతే కదా? ఇంటి దగ్గర ఉండడం అనేది నా స్థితి. ఓకే, అలాగే బాగుండడం అనేది నా స్థితి. ఇంటి దగ్గర ఉండడం, బాగుండడం, ఇవన్నీ కూడా నా స్థితులు, అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అనమాట. ఓకే, సో అలాగే ఏం చేస్తున్నావు అని అడిగిన ప్రశ్నకి ఏమో పని ఆన్సర్కి ఇస్తాను. అర్థమైందా మీకు? అంటే ఏ పని చేస్తున్నాను నేను? క్లాస్ తీసుకుంటున్నాను, ఓకే, లేదా రిలేటివ్స్ ఎవరో వస్తే వాళ్ళతో, ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇలా ఏదైతే మనం చేసే పనిని కానీ మన స్థితిని కానీ ఈ రెండిట్లో ఈ రెండే విషయాలు మనం ఆడుకుంటాం అనమాట. ఓకేనా? ఎక్కడున్నావు? ఇంటి దగ్గర ఉన్నాను. ఏం చేస్తున్నావు? పలానా పని చేస్తున్నాను. ఓకే, ఊరికి ఎప్పుడు వస్తున్నావు? రావడం అనేది ఒక పని కదా. సో ఇలా లేకపోతే నువ్వు నెక్స్ట్ సండే ఎక్కడుంటావు? నెక్స్ట్ సండే గురించి ఫ్యూచర్ స్థితి అడుగుతున్నారు కదా వాళ్ళు, అంతే కదా. నెక్స్ట్ సండే ఎక్కడుంటావు? అప్పుడు నేను నెక్స్ట్ సండే ఎక్కడుంటానని చెప్పాలంటే హూంగా హూంగిలు యూజ్ చేస్తాను. ఇలా ఓకే, పోయిన ఆదివారం ఎక్కడున్నావు? థాతేతీలు యూజ్ చేస్తాను. అంటే స్థితి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఈ మూడిటినే మనం యూజ్ చేస్తాం. హూ హో హై హై, థాతేతి, అలాగే హూంగా హూంగి. సో మొత్తం లాంగ్వేజ్ నేను ఏంటంటే 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. నా ఎక్స్పీరియన్స్తో ఒక మొత్తం భాషని రెండు పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 బాక్సెస్ కనిపిస్తున్నాయి మీకు మీ స్క్రీన్ పైన. ఫస్ట్ బాక్స్లో వచ్చేసరికి స్థితి అని ఉంది, సెకండ్ బాక్స్ వచ్చేసరికి పని అని ఉంది. ఓకే సార్, స్థితి అనేది ఇంతే ఉంది, పని అనేది మాత్రం చాలా పెద్ద బాక్స్ ఇచ్చారంటే ఎందుకంటే మనం స్థితి గురించి కొంతే మాట్లాడుకుంటాం అనమాట, అంతే. హూ హో హై హై, తాతేతి, హోంగా హోంగి, ఈ 3 స్థితి గురించి చెప్పడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అంతే, స్థితి గురించి చెప్పాలనుకున్నప్పుడు ఏం ఉపయోగపడతాయి? హూ హో హై హై, తాతేతి, హోంగా హోంగి, ఈ 3 నేర్చుకుంటే మీరు స్థితి గురించి చెప్పేసినట్టు, అంటే లాంగ్వేజ్లో ఒక పార్ట్ మీరు కంప్లీట్ చేసేసారు అప్పుడే. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఏంటంటే పని గురించి చెప్పుకుంటాం, కానీ మేజర్ ఇక్కడే ఉంటుందన్నమాట మొత్తం అంతా కూడా. అంటే జస్ట్ ఫస్ట్ 3 to 4 క్లాసెస్లో మనం స్థితి అనే కాన్సెప్ట్ కంప్లీట్ చేసేసాం. ఇక్కడి నుంచి రాబోయేదంతా కూడా ఏంటంటే పని గురించి మాట్లాడుకుంటాం అనమాట. ఓకే, పని అక్కడికి వెళ్ళే ముందు యాక్చువల్గా ఇప్పటివరకు జరిగిన కాన్సెప్ట్స్ మీకు ఎంతవరకు అర్థమయ్యాయి, ఏం అర్థమయ్యాయి తెలుసుకోవడానికి నేను ఎవరినైనా ర్యాండమ్గా ఒకరిద్దరిని పిలిచి, అంటే ఎలాగో ప్రాక్టీస్ చేస్తున్నాం, ప్రాక్టీస్ సెషన్స్లో ఒక్కొక్కరిని పిలిచి, కానీ ఏదో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కోసం ఎవరినైనా ర్యాండమ్గా పిలిచి అడుగుతాను మీరు చెప్పడానికి. నేను దీపక్. మై దీపక్ హూ. మీరు ఏం చేస్తున్నారో చెప్పండి సార్. మీరు ఏం చేస్తారు? మై కన్సల్టెంట్ హూ. ఓకే, ఇంతకు ముందు ఒక 20 years ago మీరేంటి? 20 साल के पहले एक विद्यार्थी
ఓకే 20 साल के पहले 20 साल के पहले అంటే అర్థం ఏంటంటే 20 సంవత్సరాల ముందు 20 साल 20 సంవత్సరాలు కే పెహ్లే పెహ్లే అంటే ముందు అనమాట 20 साल के पहले అంటే 20 సంవత్సరాల ముందు అలాగే ఇంతకు ముందు అని చెప్పాలనుకున్నప్పుడు ఇస్కే పెహ్లే అంటాం ఇస్కే పెహ్లే అంటే ఇంతకు ముందు 20 साल के पहले అంటే 20 సంవత్సరాల ముందు ఇంకా 10 साल के पहले 10 సంవత్సరాల ముందు సో ఇలా మనం చెప్పొచ్చు 20 साल के पहले मैं एक విద్యార్థి था సార్ మీరు రేపు ఎక్కడ ఉంటారు कल मैं हैदराबाद में हूँगा मैं हैदराबाद में हूँगा ఓకే సో చెప్పండి రేపు నరేంద్ర మోదీ గారు ఎక్కడ ఉంటారు कल मोदी जी यूएस में होंगे ఓకే ఆయన ఎక్కడ ఉంటారో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు అనుకోండి అప్పుడే చెప్తారు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు शायद मोदी जी यूएस में होंगे వెరీ గుడ్ షాయద్ బహుశా మోదీ గారు యుఎస్ మే హోంగే యుఎస్లో ఉంటారు బహుశా ఉంటారు అంటే మీకు ఆయన ప్లాన్ తెలుసు అన్న ముందుగానే ఆయన షెడ్యూల్ మీకు తెలుసు సో దట్ మీరు హోంగే అని చెప్పారు ఎప్పుడైతే మీరు షాయద్ యాడ్ చేశారో దాని అర్థం ఏంటంటే బహుశా ఉంటారు అని మీరు చెప్తున్నారు ఓకే వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇక్కడ చూడండి థ్యాంక్ యూ సార్ ఈ ఉంటారు అని మనం యూజ్ చేసినప్పుడు మనం తెలుగులో జనరల్గా అంటాం ఏమంటామంటే బహుశా ఇప్పుడు మోదీ గారు ఢిల్లీలో ఉంటారు అంటే ఇప్పుడు ప్రజెంట్కి కూడా హోంగీలు యాడ్ చేసేస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే తెలుగులో అంటూ ఉంటాం ఏమని బహుశా ఇప్పుడు మోదీ గారు యుఎస్లో ఉంటారు ఇప్పుడు ఓకే రేపు ఉంటారు అలాగే బహుశా ఇప్పుడు ఆయన అక్కడ ఉంటారు బహుశా ఆయన ఇంటి దగ్గర ఉంటారు ఇప్పుడు ఓకే అంటే ఈ ఉంటారు అనే దాన్ని ఫ్యూచర్కి యూజ్ చేసేస్తున్నాం అలాగే ప్రజెంట్కి కూడా యూజ్ చేసేస్తున్నాం అంటే మనకు కావాల్సింది ఏంటంటే యాక్చువల్గా అక్కడ మీనింగ్ అనేది కన్వే అవ్వాలన్నమాట ప్రాపర్గా అంటే తెలుగులో మనం ఏదైతే మన తెలుగులో యూజ్ చేస్తున్నాం కాబట్టి హిందీలో కూడా ఆ విధంగా యూజ్ చేసేచ్చు అనమాట ఇది ఫ్యూచర్కి సంబంధించింది హోంగీలు అంటే అర్థం ఏంటి రేపు నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను మోదీ గారు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు రేపటి గురించి మాట్లాడేవే ఇవి ఒక ఫ్యూచర్ హెల్పింగ్ వెబ్సే ఇవి కానీ వాడుక భాషలో వీటిని ఏం చేస్తారంటే ప్రజెంట్లో కూడా యూజ్ చేసేస్తారన్నమాట బహుశా అని చెప్పే సిచ్యువేషన్లో అనమాట బహుశా ఆయన ఇంటి దగ్గర ఉంటారు ఓకే ఇంటి దగ్గర ఉన్నారు అంటే మీకు తెలుసు ఉంటారు అని ఎప్పుడైతే మీరు అంటున్నారో మీకు కొద్దిగా డౌట్ ఉందని అర్థం వస్తుంది అనమాట అలా మనం హో హైలు నేర్చుకున్నాం తాతేతీలు నేర్చుకున్నాం హోంగీలు నేర్చుకున్నాం ఎవరికైతే మీకు డౌట్ ఉందో మీరు హ్యాండ్ రైజ్ చేసి మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చండి ఇప్పుడు ఎందుకంటే మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోబోతున్నాం ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళబోతున్నాం మీ దగ్గర వీడియోస్ ఉన్నాయన్న ధైర్యంతో నేను కొద్దిగా స్పీడ్గా వెళ్తుంటాను ఎందుకంటే మీరు ఏం మిస్ అయినా కూడా వెంటనే మళ్ళీ మీకు ఏం అర్థం కాకపోయినా లేదా ఏం మిస్ అయినా లేదా మళ్ళీ వినాలనుకుంటే మీరు వీడియోస్ విని మీరు నేర్చుకుంటారు మీరు ఓకే ఆ ఉద్దేశంతో ఏంటంటే కొద్దిగా స్పీడ్గానే వెళ్తున్నాను ఎందుకంటే స్పీడ్గా వెళ్ళాలి కూడా ఓకే ఎందుకంటే మనం ఒక 6-7 సంవత్సరాల్లో నేర్చుకున్న ఒక తెలుగు లాంటి భాషని మనం జస్ట్ ఒక 3 నెలల్లో నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం ఇది కొద్దిగా సాహసమే కానీ చేసేయచ్చు పర్లేదు ఎందుకంటే చాలామంది చేసి ప్రూవ్ చేశారు ఆల్రెడీ ఈవెన్ ఒక పల్లెటూరు నుంచి ఎవరు చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళు లేని హోమ్ మేకర్స్ కూడా 3 monthsలో హిందీ మేనేజ్ చేసే లెవెల్కి చక్కగా వెళ్ళిపోయారు అనమాట అలాంటి అంటే వాళ్ళు చేసిన వర్క్ అంతే వాళ్ళు ఏం చేశారు వెనకాలనేది అది మెయిన్ యాక్చువల్గా సో అలా మీరు చేయగలిగితే మాత్రం ప్రాక్టీస్ చేయగలిగితే మాత్రం 100% మీరు కూడా చేయగలుగుతారు నో డౌట్ అనమాట ఓకే వెంకట్ గారు చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ శ్రీనివాస్ గారు చెప్పండి సార్ సార్ ఇప్పుడు సర్వనామాల్లో ఇతడు అతడే వాడే అదే ఇదే అనడానికి ఏమైనా సర్వనామం వాడాలి సార్ ఓకే వెరీ గుడ్ సో అయితే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా సార్ అడిగింది ఏంటంటే అతడు అని చెప్తున్నాం బాగానే ఉంది మరి అతడే ఓకే ఇప్పుడు నేను అని చెప్తాము నేను అని చెప్తే మే అంటున్నాం బాగానే ఉంది ఓకే నేనే అని నొక్కి చెప్పాలంటే ఎలా చెప్పాలని అడుగుతున్నారు అనమాట యాక్చువల్గా సో దీనికి ఒక ప్రత్యయం యాడ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఆ నొక్కి పలకడానికి ఒక ప్రత్యయం యాడ్ చేయాల్సి ఉంటుంది మనం పేజ్ నెంబర్ 37లో మీకు ఉంటుంది అది మీరు ఒకవేళ చూస్తానంటే ఇప్పుడే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు మీకు ఇబ్బంది లేదు చిన్న కాన్సెప్ట్ అది లేదు ఎలాగో మనకు వస్తుంది కాబట్టి వదిలేద్దాం అనుకుంటే కనుక ఇక్కడతో వదిలేసేయండి నేను మీకు నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్లో చెప్పబోతున్నాను ఓకే ఓకే సార్ ఎస్ ఓకే క్లియర్ సో ఇప్పుడు మనం ఎక్కడ ఏం చేయబోతున్నాం అంటే అంతే కదండి ఎవరికి డౌట్స్ లేవు కదా ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం చేసే పని గురించి మాట్లాడుకుంటున్నాం ముందుగా ఏ భాషకైనా కూడా పనులు అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఓకే ఎందుకంటే మన జీవితం పనులతోనే ముడిపడి ఉంది అంతే కదా ఇప్పుడు నన్ను అడుగుతారు మీరు సార్ మీరు ఉదయం నుంచి ఏం చేస్తారండి అని అడిగితే నేను 5 గంటలు లేస్తాను ఓకే 5 గంటలు లేచిన తర్వాత బ్రష్ చేస్తాను
ఓకే, కొద్దిగా వాటర్ తాగుతాను, స్నానం చేస్తాను, ఓకే, క్లాస్ తీసుకుంటాను. ఓకే, ఇలా మొత్తం రోజులో రాత్రి నిద్రపోయే వరకు, నిద్రపోయిన తర్వాత కూడా నేను పనులు చేస్తూనే ఉంటాను. ఏంటవి? కలలు కంటాను, గురక పెడతాను, కలవరిస్తాను, ఉలిక్కిపడి పైకి మధ్యలో లేస్తుంటాను. ఓకే, సో ఇలా మన జీవితం అనేది ఇంకా బ్రతికున్నంతకాలం మనం శ్వాస తీసుకుంటూనే ఉంటాం, గుండు కొట్టుకుంటూనే ఉంటుంది. అంటే ఏదో ఒక పని జరుగుతూ ఉంటేనే ఒక మనిషి లైవ్లో ఉన్నట్టు అనమాట. అర్థమైందా మీకు? సో అలా ఏదో ఒక పని జరుగుతూ ఉండాలి, కంపల్సరీ ఏదో పని జరుగుతూనే ఉంటుంది. మనం ఏదో పని చేస్తూనే ఉంటాం కంటిన్యూస్గా. శ్వాస తీసుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఏ పని చేయకపోతే ఆలోచిస్తూ ఉంటాం, శ్వాస తీసుకుంటూ ఉంటాం. అంటే ఇలాంటి పనులన్నీ జరుగుతూనే ఉంటాయన్నమాట. ఈ పనుల్ని హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు అనేది తెలుసుకుంటే మనం ఆ భాషలు చాలా వరకు మేనేజ్ చేసేయచ్చు అనమాట. వీటిని నేను మన బుక్లో పేజ్ నెంబర్ 200లో ఇచ్చాను. ఓకే, పేజ్ నెంబర్ 200లో ఇచ్చాను. సో అక్కడ మ్యాక్సిమం మీకు ఒక 600 వరకు కూడా వర్బ్స్ ఉంటాయి, 600+ ఉంటాయి. ఓకే, ఈ 600 వర్బ్స్ మీకు వచ్చేస్తే మ్యాక్స్ మీరు రోజువారీ జీవితంలో మీరు చేసే పనులన్నీ ఎదుటి వాళ్ళకి చెప్పొచ్చు, ఎదుటి వాళ్ళని చేయమని అడగవచ్చు, ఓకే, చేయొద్దని చెప్పొచ్చు. ఇలా చేయగలను, చేయగలుగుతావా, ఓకే, లేదా చేయాల్సి వస్తుంది, చేయాలనుకుంటున్నాను, చెయ్యాలి, ఓకే, ఇలా ఏదైనా కూడా మీరు చెప్పచ్చు అనమాట. నేను ఎవరు అడిగారు యాక్చువల్గా, నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చానని చెప్పడానికి ఏమంటారు అని చెప్పేసి. ఓకే, ఇవన్నీ ఏంటంటే మీరు చెప్పగలుగుతారు అనమాట, హ్యాపీగా చెప్పగలుగుతారు అనమాట. దానికి మనకు కొంత నాలెడ్జ్ కావాలి, అది నేను ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తాను స్టెప్ బై స్టెప్. ఓకే, సో ముందు ఆ పనులు ఏంటో చూద్దాం మనం. ఓకే, చూడండి, మీకు పేజ్ నెంబర్ 200లో ఉంటాయి యాక్చువల్గా. లేకపోతే ఇంకా ఎవరికైనా బుక్స్ రీచ్ అవ్వకపోతే రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఇబ్బంది ఏమీ లేదు. నేను మీకు క్లాస్ అయిన తర్వాత నాకు వాట్సాప్లో గుర్తు చేయండి. ఓకే, ఒకసారి గుర్తు చేస్తే నేను మీకు ఈ లిస్ట్ అంతా కూడా వాట్సాప్ చేస్తాను మీకు. చూడండి, మనం రోజు చేసే పనులు ఎలా ఉంటాయంటే చూడండి, వెళ్ళటం, తీసుకుని వెళ్ళటం, ఏదైనా పంపించడం. ఓకే, దీంట్లో చాలామంది బిజినెస్ పీపుల్ ఉన్నారు. సరుకు పంపించారా అని మన వాళ్ళని అడుగుతాం, లేదా అమౌంట్ పంపించారని వాళ్ళు మనల్ని అడుగుతారు. ఇలా ఏదైనా కూడా పంపడాన్ని ఏమంటాం మనం, అలాగే రావడాన్ని ఏమంటాం, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, లేదా మమ్మల్ని పిలవండి, మేము పిలిచాము, తీసుకొచ్చాము, తీసుకెళ్ళాము, ఆడాము, ఆడించడం, దోమకడం, వినడం, కలవడం, ఉంచడం, ఆపడం, నివసించడం, భయపడడం, ఇవన్నీ కూడా ఏంటంటే పనులు అనమాట. ఇలాంటి లిస్ట్ ఒక 600 ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? ఓకే, వీటిని హిందీలో ఏమంటారో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంటే 600 తెలుసుకోవాలని రూల్ ఏమీ లేదండి, అందరికీ ఈ 600 కావాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే యాజ్ ఎ టీచర్గా నేను చేసే పనులు వేరేగా ఉంటాయి. ఒక డాక్టర్ మన బ్యాచ్లో డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చేసే పనులు వేరే ఉంటాయి. అంటే నిద్ర లేవడం, బ్రష్ చేయడం, స్నానం చేయడం ఇవన్నీ మనుషులు కామన్గా ఉండేవి. ఇవి ఆ డాక్టర్ అయినా చేయాల్సింది, టీచర్ అయినా చేయాల్సింది, ఎవరైనా చేయాల్సింది. ఇలాంటి పనులు కాకుండా వృత్తిపరంగా ఉంటాయన్నమాట. నేను టీచ్ చేస్తాను, ఒక డాక్టర్ టీచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, నేను నోట్స్ ప్రిపేర్ చేస్తాను, డాక్టర్ నోట్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆయన మందులు రాస్తారు, నేను మందులు రాయాల్సిన అవసరం లేదు. ఆయన చికిత్స చేస్తారు, నేను చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సో ఇలా ఏంటంటే మీ వృత్తిని బట్టి, అంటే డే టు డే లైఫ్లో చేసే పనులు అందరికీ కామన్గానే ఉంటాయి. వెళ్ళడం, రావడం, తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా వృత్తిపరమైన పనులు ఉంటాయన్నమాట. ఒక వకీలు అంటే లాయర్ ఉంటారు, దీంట్లో లాయర్స్ ఉన్నారు మన బ్యాచ్లో, వాళ్ళు వాదిస్తారు కోర్టులో. నాకు ఎవరితో వాదించాల్సిన అవసరం లేదు. ఓకే, సో అలా ఏంటంటే వాళ్ళ వృత్తిపరమైన పనులు మాత్రం మీకు వేరే వాళ్ళకి డిఫర్ అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా మిగిలినవన్నీ కామన్గా ఉండేవన్నీ కామన్గా ఉంటాయి. అర్థమైందా? సో అలా ఏంటంటే మీకు ఏం కావాలి 600లో అవి మీరు టిక్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఆ 600లో మీకు ఏం కావాలి, మీరు డే టు డే లైఫ్లో ఏమి యూజ్ చేస్తారు మీరు ఎక్కువగా, అలాగే మీ ప్రొఫెషనల్గా ఏమి యూజ్ చేస్తారు మీరు, అవన్నీ టిక్ పెట్టుకోండి. ఒకవేళ మీ ప్రొఫెషనల్గా మీరు ఏమైనా యూజ్ చేస్తూ అవి దాంట్లో ఆ లిస్ట్లో లేవనుకోండి. ఓకేనా? లేకపోతే కనుక మీరు నన్ను వాట్సాప్ త్రూ అడగొచ్చు అనమాట. అడిగితే తెలుగులో సార్ నేను ఈ పని చేస్తాను, కానీ ఈ పని మన లిస్ట్లో రాలేదు 600 వర్బ్స్లో, దీన్ని ఏమంటారు హిందీలో అంటే నేను మీకు అది ప్రొవైడ్ చేయగలుగుతాను. ఓకే, వెరీ గుడ్. సో అలా చూద్దాం మనం. వెళ్ళటాన్ని హిందీలో ఏమంటారంటే చూడండి, జానా అంటారనమాట. ఏమంటారు? జానా అంటే వెళ్ళటం. ఓకే, జా 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 అంటే మనం హిందీ మాట్లాడి కొంతవరకు హిందీ మాట్లాడు వింటూ ఉంటారు. జా, ఓకే, జాओ జాయియే ఇలా జా అని మాట్లాడుతూ ఉంటారు. ఈ జా అంటే అర్థం ఏంటంటే వెళ్ళుట అని అర్థం అనమాట. చూడండి, ఈ వెళ్ళుట అనే దాన్ని తెలుగులో అలాగే యూజ్ చేస్తాం మనం అంటే లేదు, దీనికి ఏవో యాడ్ చేస్తూ ఉంటాం. ఏం యాడ్ చేస్తూ ఉంటాం? వెళ్ళు అంటాం. ఓకే, వెళ్ళొద్దు అంటాం. ఓకే, వెళుతున్నావా అంటాం. అంటే ఈ వెళ్ళటం అనేది బేస్, దానికి
ఏవో యాడ్ చేయడం ద్వారా వెళుతున్నావా, వెళ్ళావా, వెళతావా, ఓకే, వెళ్ళు, వెళ్ళవద్దు, వెళ్ళండి, వెళ్ళనివ్వు. ఇలా ఈ వెళ్ళడం అనేది బేస్. దీనికి తీసుకొచ్చి రకరకాల ప్రత్యయాలను యాడ్ చేస్తాయి. వీటిని ఏమంటాం? యాడ్ చేసే వాటిని ఏమంటాం? సఫిక్సెస్ అంటాం కదా ఇంగ్లీష్లో. ఓకే, వెనకాల యాడ్ చేసేదని ఏమంటాం? సఫిక్సెస్ అంటాం. ఇలాంటి సఫిక్సెస్ మీరు యాడ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క అర్థాన్ని రాబట్టచ్చు అనమాట. అర్థమైందా? ఈ వెళ్ళటం అనేది బేస్. ఇది నేర్చుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, దీనికి వెళతావా, వెళ్ళావా, వెళ్ళగలవా, వెళ్ళగలుగుతావా, వెళ్ళాల్సి వస్తుందా, ఓకే, ఇలాంటి ప్రత్యయాలు యాడ్ చేయడం ద్వారా మనం రాబట్టచ్చు అనమాట. డిఫరెంట్ థింగ్స్ మనం అంటే డిఫరెంట్ మీనింగ్స్ మనం రాబట్టచ్చు. ఇవి మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. ఓకే, 1 by 1 డే బై డే. ఓకే, సో అలా వెళ్ళుట అనే బేస్ వర్బ్ ఏదైతే ఉందో దాన్ని మనం జానా అంటాం అనమాట. ఓకే, ఇక్కడ దీంట్లో ఉండే జా ఏదైతే ఉందో, ఈ జా అనేది ఏదైతే ఉందో ఇక్కడ వెళ్ళు అనే అర్థాన్ని క్యారీ చేస్తుంది. ఈ చివరిలో నా అనేది ఏదైతే ఉందో ఈ నా వచ్చేసరికి టా అనే వర్బ్, టా అనే అర్థాన్ని క్యారీ చేస్తుంది. చూసారు ఇంగ్లీష్లో ఏముంది ఇక్కడ? టు గో అని ఉంది. ఇట్ ఈస్ ద నార్మల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనమాట, జనరల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ టు గో అనేది. ఓకే, టు గో అంటే వెళ్ళుట అని అర్థం వస్తుంది అనమాట. ఈ టు ఏమో ఇక్కడ హిందీలో నా అన్నమాట. అర్థమైందా? గో అంటే ఏంటి అంటే జా అన్నమాట. అర్థమైందా మీకు? సో ఓకే, మరి ఇంగ్లీష్లో మనం ఏం చేస్తామంటే ఈ టు ఎప్పుడు యూజ్ చేయం, ఓన్లీ గోనే యూజ్ చేస్తాం. జనరల్గా ఏం యూజ్ చేస్తాం? గో యూజ్ చేస్తాం. యు గో, యూ డోంట్ గో, ఓకే, ఐ గో ఎవ్రీడే. ఓకే, అలా మనం యూజ్ చేస్తూ వెళ్తాం. జానా, ఈ జానా అంటే అర్థం ఏంటంటే టు గో, వెళ్ళుట అని అర్థం వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటాం మనం? ఈ గోకి ఫామ్స్ ఉంటాయి, వర్బ్ ఫామ్స్ ఉంటాయి. గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్ అని చెప్పేసి ఇలా ప్రతి వర్బ్కి కూడా ఫైవ్ ఫామ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఏ టెన్స్లో యూజ్ చేసినా కూడా ఈ 5 ఫామ్స్ యూజ్ చేస్తారు అంతే. చాలామంది అంటూ ఉంటారు, సార్ హిందీలో కూడా అలా మీరు ఒక 5 ఫామ్స్ వర్బ్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీ కదండి, ఎందుకు మీరు ఇంత కష్టపడి 2 months టీచ్ చేసి ఇంత ఇబ్బంది పడుతున్నారు మీరు, ఓకే, ఇంత అరవాల్సిన పని ఉండదు అని చెప్పి కొంతమంది సలహా ఇస్తుంటారు. కానీ వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంగ్లీష్లో మాత్రమే అలా 5 ఫామ్స్ ఉంటాయన్నమాట వర్బ్కి. ఓకే, హిందీలో కానీ తెలుగు కానీ నేర్పించాలంటే, ఇండియన్ లాంగ్వేజ్ నేర్పించాలంటే మాత్రం ఈ 5 ఫామ్స్ మెథడ్ అనేది లేదు యాక్చువల్గా. ఓకే, చెప్పాను కదా మీకు. ఇప్పుడు తెలుగులో ఏమంటున్నాం మనం? ఈ వెళ్ళు అనే బేస్ వెర్బ్ తీసుకుంటున్నాం. దీనికి వెళ్ళు, వెళ్ళవద్దు, వెళ్ళండి, ఓకే, వెళతాను, వెళతారు, వెళతాడు, ఓకే, వెళుతుంది, వెళ్ళింది, ఓకే, వెళ్ళగలను. ఇలా ఈ ప్రత్యయాలను చూసారా, వీటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారానే మనం ఆ వర్బ్ ఫామ్స్ని రాబట్టచ్చు అనమాట. ఓకే, ఇంగ్లీష్లో అయితే ఏంటంటే గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్. ఇవి తెలిస్తే మనం ఎనీ సెంటెన్స్, ఎనీ టెన్స్, ఏ టెన్స్లో కూడా ఈ 5 యూజ్ చేసి చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అందు గురించి ఇంగ్లీష్ అలా ఈజీ, హిందీ, తెలుగు ఇలా టీచ్ చేయాలి. ఓకే, సో అలా ఏదైతే రూట్ వెర్బ్ ఉందో దీని రూట్ వెర్బ్ అంటాం. గో అనేది ఇక్కడ రూట్ వెర్బ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ వెళ్ళు అనేది రూట్ వెర్బ్ అవుతుంది తెలుగులో. అలాగే ఇక్కడ జా అనేది రూట్ వెర్బ్ అవుతుంది. నా ఎప్పుడు కూడా మనం యూజ్ చేయమన్నమాట. ఇక్కడ ఎలాగైతే మనం టు యూజ్ చేయము, ఎలాగైతే తెలుగులో టా యూజ్ చేయమో అలాగే హిందీలో కూడా ఆ నా తీసేసి ఓన్లీ జా యూజ్ చేస్తాం అనమాట. అలాగే ప్రతి వర్బ్కి కూడా ఇక్కడ నేను ఇచ్చిన లిస్ట్లో ప్రతి వర్బ్కి కూడా చివరిలో నా అనేది ఉంటుంది చూడండి. ఇక్కడ లే జానా, ఓకే, భేజ్నా, ఇలా నా అనేది ప్రతి వర్బ్కి ఉంటుంది. ఈ చివరిలో ఉన్న నాని ఎప్పుడు తీసేయాలి. ఎక్కడో చాలా రేర్ సిచ్యువేషన్స్ అనమాట, 1-2 సిచ్యువేషన్స్ తప్ప మనం నాతో పాటు ఆ ఫుల్ ఫామ్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఓన్లీ రూట్ మాత్రం తీసుకుంటాం, మనం బేస్ మాత్రం తీసుకుంటాం, మనం ఈ నాని ప్రక్కన పెట్టేస్తుంటాం అనమాట. అర్థమైందా మీకు? ఓకే, చూడండి. జానా వెళ్ళుట, లే జానా తీసుకుని వెళ్ళుట. లేనా అంటే తీసుకోవడం, జానా అంటే వెళ్ళడం, రెండింటిని కలిపితే లే జానా అవుతుంది అనమాట. లేకర్ జానా, లేకే జానా అని కూడా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, అంటే తీసుకుని వెళ్ళడం. అలాగే భేజ్నా అంటే పంపించడం, ఆనా అంటే రావటం, ఓకే, బులానా అంటే పిలవడం, ఓకే, బులానా అంటే పిలవడం, ఓకే, బులానా అంటే పిలవడం, ఓకే, తీసుకుని వచ్చుట అంటే లే ఆనా, లే ఆనా తీసుకుని రావడం. ఓకే, ఆడడాన్ని ఏమంటాం? ఖేల్నా అంటాం. ఆడించడాన్ని ఏమంటాం? ఖిలానా అంటాం. ఓకే, మరి దూకడాన్ని ఎక్కడి నుంచైనా మనం జంప్ చేస్తాం కదా, ఈ జంప్ చేయడాన్ని కూద్నా అంటాం, కూద్నా. వినడాన్ని సున్నా అంటాం. ఇలా చెప్పుకుంటూ పోతే 600 క్రియలు మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే వీటిలో మీకు ఎంత తెలిస్తే అంత ఫ్లూయెంట్గా మీరు మాడగలుగుతారు, అంత బాగా మీరు చెప్పగలుగుతారని, హిందీ మాడగలుగుతారని చెప్పాను కదా నేను.
కాబట్టి మీరేం చేయాలంటే రోజుకు ఒక 10 20 30 అనేది దట్ ఈస్ అప్ టు యూ, మీ ఇష్టం. ఓకే, మీ ఖాళీని బట్టి మీరు చూసుకొని ప్రతిరోజు కంపల్సరీ వీటిని నేర్చుకుంటూ ఉండాలన్నమాట. ఇది మళ్ళీ నేను మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. నేను ఇంకా గుర్తు చేయను కూడా. మీ రెస్పాన్సిబిలిటీ మీద. ఎందుకంటే మీకు లాంగ్వేజ్ రావాలంటే కంపల్సరీ ఇవి నేర్చుకోవాలి. నేను ఎంత చెప్పినా ఏం చెప్పినా ఇవి రాకపోతే మాత్రం ఆ బేస్ అనేది తెలియకపోతే మాత్రం నేను చెప్పేది దేనికి యాడ్ చేస్తాను? నేను ప్రత్యయాలు చెప్పుకుంటూ వెళ్తాను. నేను ఈ ప్రత్యయానికి ఈ అర్థం వస్తుంది, ఓకే, దాని వల్ల వర్బ్కి యాడ్ చేస్తే ఈ అర్థం వస్తుందని ప్రతిరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అవి తెలిసినా కూడా మీరు ఈ బేస్ అనేది తెలియకపోతే మీరు దాన్ని దేనికి యాడ్ చేస్తారు? అంతే కదా. కాబట్టి ఆ పనుల్ని ఏమంటారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కంప్లీట్గా. ఓకేనా? నేను కూడా ప్రతిరోజు కొన్ని వర్బ్స్ మీద ఇవ్వగలుగుతాను. అన్ని వర్బ్స్ని మనం ఈ క్లాసెస్లో కవర్ చేయలేం. 600 వర్బ్స్ని మనం కవర్ చేయడం అనేది దట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. కనీసం ఒక 1 year అయినా పట్టేస్తాం మనకి అలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే. ఓకే, ఇప్పుడు ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే చూడండి, ఒక పనిని ఎదుటి వాళ్ళకి చెప్పడం ఎలా అనేది నేర్చుకోబోతున్నాం. ఒక పని, ఇప్పుడు వెళ్ళడం అనే పని ఉందనుకోండి, వెళ్ళండి, ఓకే, వెళ్ళుము, ఇలా మాట్లాడుతుంటాం కదా మనం. మనకి తెలుగులో వచ్చేసరికి చూడండి, అచ్చ తెలుగులో వచ్చేసరికి 3 waysలో చెప్తాం అనమాట. ఎందుకంటే ఇండియన్ లాంగ్వేజ్లో రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి. మనకంటే బాగా చిన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి వెళ్ళు అని కమాండింగ్గా చెప్పగలుగుతాం. ఓకే, అంటే కొద్దిగా హార్డ్గా చెప్పగలుగుతాం, వాళ్ళు ఏమనుకోరు. ఓకే, వెళ్ళు అని కమాండ్ చేస్తాం, ఆర్డర్ వేస్తాం. సో అలా జస్ట్ వెళ్ళు అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? తెలుగులో ఈ టా తీసేస్తున్నాం, అంతే కదా. అలాగే హిందీలో కూడా జానా అనే ఈ వర్బ్లో నా తీసేయండి. జస్ట్ జా అంటే చాలు అనమాట. మనకంటే చిన్నవాళ్ళు మనం ఏమని పిలుస్తాం? నువ్వు అని పిలిచేటప్పుడు తూ అని పిలుస్తాం కదా. తూ జా అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్ళు అని అర్థం అనమాట. అంటే రెస్పెక్ట్ లేదు అక్కడ, గుర్తుపెట్టుకోండి. ఇది పెద్దవాళ్ళకి ఎవరికి ఉపయోగించకూడదు. ఓన్లీ చిన్న పిల్లలకి మాత్రం, మీకు బాగా చనువు ఉన్న వాళ్ళకి మాత్రం మీరు ఉపయోగిస్తారు. తు జా అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్ళు. అర్థమైందా? అలాగే లేజానా అంటే తీసుకెళ్ళడం కదా. దీన్ని ఎలా యూజ్ చేస్తారు మీకు అర్థమైపోయింది ఆల్రెడీ. తూ లేజా, నువ్వు తీసుకెళ్ళు. తూ నువ్వు, లేజా తీసుకుని వెళ్ళు. క్లియరా? అలాగే నువ్వు పంపు. తూ భేజ్, నువ్వు పంపు. అలాగే నువ్వు రా అంటే తూ ఆ, నువ్వు రా. నువ్వు పిలువు, తూ బులా, నువ్వు పిలువు. బులానాలో నా తీసేయండి. ఓకే, నువ్వు తీసుకురా, తూ లే ఆ. ఇంతకుముందు లే జా అంటే నువ్వు తీసుకెళ్ళు, లే ఆ అంటే తీసుకురా. నువ్వు ఆడు, తు ఖేల్, నువ్వు ఆడించు, తు ఖిలా. నువ్వు దూకు, తు కూద్. ఓకే, నువ్వు విను, తు సున్. అర్థమైందా? సో ఇలా మనం ఒక 10 నేర్చుకున్నాం. కాకపోతే ఈ 10 పనులు మీరు ఇప్పుడు మీకంటే చిన్నవాళ్ళకి చెప్పగలిగే క్యాపబిలిటీ మీరు హిందీలో సంపాదించారు. ఓకే, తు జా, తు ఆ, తు లేజా, తు లే ఆ, తు కూద్, తు ఖేల్. సో ఇలా మీకు ఎన్ని పనులు తెలిస్తాయి ఇప్పుడు? అన్ని పనులు మీరు మీకంటే చిన్నవాళ్ళు చెప్పేస్తారు హ్యాపీగా. అయిపోయింది, వచ్చింది మీకు. వెరీ నైస్ సార్, బాగుంది సార్. మాకంటే చిన్నవాళ్ళకి పని ఎలా చెప్పడం అనేది మాకు అర్థమైపోయింది. ఓకే, చాలా ఈజీగానే ఉంది ఇది. ఓకే, జస్ట్ ఆ పదం తెలిస్తే నా తీసేస్తాం, యాడ్ చేసేస్తాం, తూకి యాడ్ చేస్తాం. చాలా ఈజీ, బాగుంది, వెరీ నైస్. అయితే మరి ఇప్పుడు నాకంటే పెద్ద ఒక ఆయన ఉన్నారు, మళ్ళీ ఆయనకి నేను తు జా అని చెప్పలేను కదా. ఏమని చెప్తాం? మీరు వెళ్ళండి లేదా తమరు వెళ్ళండి అని చెప్తాం కదా. తమరు అని యూజ్ చేస్తాం. తమరు అని చెప్పడానికి హిందీలో ఏమంటున్నాం? ఆప్ అంటున్నాం మనం. ఎందుకంటే తూ అనట్లా. తూ అంటే నువ్వు, చిన్నాళ్ళకి చెప్తున్నాం. పెద్దవాళ్ళకి ఏం చెప్తున్నాం? ఆప్, తమరు అంటున్నాం. మరి ఆప్ అన్నప్పుడు ఏమంటున్నాం మనం? తమరు వెళ్ళండి అంటున్నాం. అండి అనేది యాడ్ చేస్తున్నాం కదా తెలుగులో. మరి ఈ అండి అని గౌరవంగా తెలుగులో ఎలా అయితే యాడ్ చేస్తున్నాం, మరి హిందీలో ఏం యాడ్ చేయాలండి అంటే ఈ జా అనే దానికి, జా అనే వర్బ్కి నా తీసేయండి, జానాలో నా తీసేయండి. ఈ జాకి ఏం యాడ్ చేస్తారంటే ఏ యాడ్ చేస్తారనమాట. ఓకే, ఏ యాడ్ చేస్తారు. ఏమవుతుంది? జా ఏ అంటే వెళ్ళు ప్లస్ అండి, వెళ్ళండి. ఆప్ తమరు, జా ఏ ఆప్ జాయియే అంటే అర్థం ఏంటండి అంటే తమరు వెళ్ళు ప్లస్ అండి, వెళ్ళండి. అర్థమైపోయింది మీకు, అంతే సింపుల్ అనమాట. నెక్స్ట్ అన్నిటికీ కూడా తీసుకెళ్ళండి అన్నారనుకోండి, ఆప్ లే జా ప్లస్ ఇయే లే జాయియే. आप भेज प्लस ये भेजिए. ओके, आप आ प्लस ये आइए. आप बुला प्लस ये बुलाइए.
आप ले आ प्लस इए ले आइए, आप खेल प्लस इए खेलिए, खेल ప్లస్ ఇఏ ఏమవుతుంది खेलिए, ఓకే. అలాగే ఖిలా ప్లస్ ఇఏ ఖిలాయియే, కూద్ ప్లస్ ఇఏ కూదియే, సున్ ప్లస్ ఇఏ సునియే. వెరీ నైస్. మనకంటే చిన్నవాళ్ళు చెప్పాలంటే చివరిలో ఉన్న నా తీసి తు సున్, తు కూద్, తు ఖేల్ ఇలా మాట్లాడేస్తున్నాం మనం. అంటే అక్కడ ఆర్డర్ వేస్తున్నాం, వాళ్ళకి ఎటువంటి రెస్పెక్ట్ లేదు, అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లలు, నౌకర్లు, బాగా క్లోజ్గా ఉన్న మన ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని మనం ఆర్డర్ వేస్తూ మాట్లాడేస్తున్నాం. మనకంటే పెద్దవాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు అలా ఆర్డర్ వేయలేం కాబట్టి ఏమంటున్నాం మనం, దానికి అడిషనల్గా తెలుగులో అండి యాడ్ చేస్తున్నాం, హిందీలో వచ్చేసరికి ఈఏ యాడ్ చేస్తున్నాం, ఆయియే, జాయియే, ఖేలియే. సో ఇలా యాడ్ చేసేస్తున్నాం. బాగుంది, వెరీ నైస్. ఇంతవరకు అర్థమైపోయింది. అయితే మనకంటే బాగా చిన్నవాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు కాకుండా మధ్యలో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళెవరు? మనం తుమ్ అని పిలిచేవాళ్ళు, అంతే కదా. మనం తుమ్ అని పిలుస్తాం, తు, తుమ్, ఆప్ చెప్పుకున్నాం మనం కదా. ఈ తుమ్ అని పిలిచే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇప్పుడు మన ఫ్రెండో కలీగ్గా ఉన్నాడు అనుకోండి, అతన్ని మనం మరీ చులకంగా మాట్లాడలేం, నువ్వు చెయ్యి అలా మాట్లాడలేం, ఓకే. అలా అని చెప్పేసి తమరు చెయ్యండి అని మాట్లాడలేం. మధ్యలో ఉంటుంది అనమాట, మీడియం రేంజ్లో ఉంటుంది. అదేంటంటే ఈ తెలుగులో యూజ్ చేయడం మానేసాం యాక్చువల్గా, ఓకే. నువ్వు చేయుము, నువ్వు రమ్ము, నువ్వు వెళ్ళుము. ఈ వెళ్ళుము, రమ్ము, తినుము అనేది తెలుగులో యూజ్ చేయడం మానేసాం, కానీ హిందీలో అది అప్లికేషన్లో ఉందన్నమాట, యూసేజ్లో ఉందన్నమాట. సో అలాంటి యూసేజ్ అంటే మధ్యలో మనం ఈ మీడియం రేంజ్ రెస్పెక్ట్ ఏదైతే ఉందో ఇలా చెప్పాలనుకున్నప్పుడు మాత్రం ఏం చేస్తారంటే అప్పుడు ఓ యాడ్ చేస్తారన్నమాట. ఏం యాడ్ చేస్తారు? ఓ యాడ్ చేస్తారు. ఆ వెళ్ళుము, తినుము అని చెప్పడానికి ఓ యాడ్ చేస్తారు. ఈ జానాలో నా తీసేయండి, ఈ జాకి ఓ యాడ్ చేయండి. జావో అంటే అర్థం ఏమొస్తుంది? వెళ్ళుము. క్లియరా? ఓకే. వెళ్ళుము, రమ్ము, తినుము. ఆ ము అనేది యాడ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే హిందీలో ఓ యాడ్ చేస్తాం అనమాట. ఓ యాడ్ చేస్తాం అనమాట. ఓకే ఓకే. సో ఓ యాడ్ చేస్తూ వెళ్తాం అనమాట. జావో, ఆవో, లే జావో ఇలా ఓ యాడ్ చేస్తాం. చూడండి, ఏమి లేదు, చాలా చాలా ఈజీ. ఓకే. మనకంటే చిన్నవాళ్ళు చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే మీకు పేజ్ నెంబర్ 200లో వర్బ్స్ ఉన్నాయో వాటిని అలాగే యాడ్ చేసేస్తారు. ఎటువంటి ప్రత్యయాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనం కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు ఓ యాడ్ చేస్తున్నాం. అంటే ఓ యాడ్ చేస్తే జావో, ఆవో, ఖేలో, కూదో ఇలాంటి అర్థం వస్తుంది. అలాగే ఇంకా రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్స్ మనం ఏం యాడ్ చేస్తున్నాం అంటే ఈఏ యాడ్ చేస్తున్నాం. ఈఏ యాడ్ చేయడం ద్వారా జాయియే, ఆయియే, ఖాయియే, లే జాయియే ఇలా ఈఏ యాడ్ చేసి చెప్తున్నాం. దీని అర్థం ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తూ తినండి, త్రాగండి, వెళ్ళండి, రండి ఇలాంటి అర్థంలో మనం తీసుకోవచ్చు. అలా మనం ఎవరికైనా మన ఎదురుగా ఉన్న వాళ్ళకే. ఓకే చూడండి, జా, జావో, జాయియే, ఖా, ఖావో, ఖాయియే. సో అలా మీరు చెప్పచ్చు. నెక్స్ట్ లేజా, లేజావో, లేజాయియే ఇలా మనం చెప్పచ్చు అనమాట. ఇప్పుడు వీటిని ఇలాగే ఉంచుతాను నేను. ఉంచి నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని తెలుగులో అడుగుతాను. సో దట్ మీరు చెప్పడానికి ట్రై చేయండి. నేను వెబ్ చూపిస్తాను మీకు. అదేవిధంగా ఈ పైన ఇలాగే ఉంటాయి, షార్ట్ కట్స్ అలాగే ఉంటాయి. వీటిని బేస్ చేసుకుని మీరు చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? మల్లికార్జున గారు, మల్లికార్జున ఎం. ఎస్ చెప్పండి సార్. వెళ్ళు, వెళ్ళుము, వెళ్ళండి. నువ్వు వెళ్ళు. తుమ్ జావో. ఆప్ జాయియే. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్ తీసుకుని వెళ్ళు. తు లే జా. ఇక్కడ ఓన్లీ చూడండి ఒకసారి. ఇక్కడ సార్ కన్ఫ్యూజ్ అయిందంటే ఎక్కడంటే ఇక్కడ జానా ఉంది, దీంట్లో నా తీసేసాం. ఓకే. అలాగే ఈ లే జానా ఉంది, లే జానాలో లే ఒకటి తీసుకున్నారు ఆయన, జానా వదిలేశారు. అలా కాదనమాట. 2 పదాలు ఉంటే 2 పదాలు, 3 పదాలు ఉంటే 3 పదాలు తీసుకోవాలి. చివరిలో ఉన్న నా మాత్రం తీసేస్తాం అనమాట, అంతే. ఓకే. ఆ చివర ఉన్న దానికి మాత్రం తీసుకొచ్చి ఈ ఓలు, ఈ ఏలు యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది? తీసుకువెళ్ళు అంటే లే జా అంటాం. ఓకే. అలాగే ఓ యాడ్ చేస్తే లే జావో. లే జావో. అదే ఈ యాడ్ చేస్తే లే జాయియే. ఓకే. ఎస్. తు లే జా, నువ్వు తీసుకెళ్ళు. ఓకే. తుమ్ లే జావో, నువ్వు తీసుకెళ్ళము. ఆప్ లే జాయియే, తమరు తీసుకెళ్ళండి, తమరు తీసుకెళ్ళండి. ఓకే. చెప్పండి చెప్పండి. పంపడం. ఒక్కసారి ఇక్కడ చూడండి. యాక్చువల్గా మీరు ఎలా చెప్తున్నారండి చూడండి. నా తీసేసారు, బాగానే ఉంది. ఇప్పుడు చెప్పండి ఏంటిది?
ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా చూడండి ఒకసారి, అందరూ చూడండి ఒకసారి. ఇక్కడ ఏముందండి? భే, భే అనేది ఉంది. అలాగే జా అనేది ఉంది. ఈ నా తీసేసాం కాబట్టి బే జా. ఓకే, ఎప్పుడైతే మీకు తెలుగులో తెలుసు మీకు ఏంటంటే ఆ నుంచి అహా వరకు ఉన్నవేమో అచ్చులు అంటాం వాటిని. కా నుంచి క్షా వరకు ఉన్నవి ఏవైతే ఉన్నాయో వీటిని హల్లులు అంటాం. అలాగే హిందీలో కూడా సేమ్ అదే విధంగా ఆ నుంచి అహా వరకు ఉన్నవి అచ్చులు అనమాట, స్వర్ అంటాం వాటిని. కా నుంచి క్షా వరకు ఉన్నవి ఏవైతే ఉన్నాయో వీటిని హల్లులు అంటాం, అంటే వ్యంజన్ అంటాం. ఓకేనా? ఈ హల్లుల్లో ఏదైనా కూడా చివరిలో ఎటువంటి దీర్ఘాలు లేకుండా వచ్చింది అంటే దాన్ని ఎలా పలకాలంటే పొల్లిచ్చి పలకాలన్నమాట. దానికి పొల్లు యాడ్ చేయాలి మనం. ఏమవుతుంది ఇప్పుడు చూడండి, బేజ్ జ్. అర్థమైందా? అలా హల్లు వచ్చినప్పుడు దానికి ఎటువంటి దీర్ఘాలు లేవనుకోండి, దాన్ని షార్ట్కట్లో కట్ చేసి పలకాలన్నమాట. బేజ్ జ్ అని పలకాలి. ఇప్పుడు మీరు పంపు అని చెప్పాలంటే ఏం చెప్తారు? బేజ్, అంతే. బేజా కాదు, మీరు బేజా అన్నారు అంతకు ముందు, అది చెప్తున్నాను. ఓకే, బేజ్ అంతే. ఓకే, ఇప్పుడు ఈ బేజ్కి ఏం యాడ్ చేస్తారు? ఓ యాడ్ చేస్తారు. ఓ యాడ్ చేస్తే ఏమవుతుంది? బేజ్ ప్లస్ ఓ ఏమవుతుందంటే బేజో అవుతుంది అనమాట, బేజో. ఓకే, తర్వాత పంపండి అంటే బేజ్ ఇయే, ఓ కాదు అది, ఏ. ఓకే, బేజ్ ప్లస్ ఇయే ఏమవుతుంది? బేజ్ ఏ, బేజ్ ఏ అవుతుంది అనమాట. బేజ్ ప్లస్ ఇయే, బేజ్ ఏ. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, వెల్ డన్. ఓకే, మైక్ ఆఫ్ చేయండి సార్. సార్ నేను చెప్తాను సార్. చెప్తారా? చెప్పండి. రావటం, రా, రమ్ము, రండి. రావటం సార్. రావడాన్ని ఏమంటామంటే ఆనా అంటాం. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి. వెరీ నైస్. తు ఆ, తుమ్ ఆవో. ఓకే, आप आइए, ఏ చూసారా? సో ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆవో, ఆయియే. ఓకే, అయితే ఎప్పుడైతే చూడండి ఒకసారి మైక్ ఆఫ్ చేయండి వెంకట్ గారు. ఓకే, ఇక్కడ వస్తారు చూడండి ఏమైందంటే ఇక్కడ ఇదేంటిది? ఆనాలో ఆ అనే దీర్ఘం వచ్చింది కదా. ఓకే, ఏం చేసాం మనం? ఆ తర్వాత ఏం యాడ్ చేసాం? ఓని అలాగే యాడ్ చేసేసాం. ఓకే, ఆ తర్వాత ఏం యాడ్ చేసాం? ఈఏని అలాగే రాసేసాం. ఓకే, ఆవో, ఆయియే అలాగే రాసేసాం. కానీ భేజ్ విషయానికి వచ్చేసరికి అలా రాయలేదు మనం. చూడండి యాక్చువల్గా భేజ్ అన్నప్పుడు జ్ పొల్లు వచ్చింది కదా. సో భేజ్. ఓకే, భేజ్ జ్కి ఓ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే జ్ ప్లస్ ఓ ఏమవుతుంది? రెండు కలిసి జో అవుతుంది అనమాట. బేజో అవుతుంది. అర్థమైందా? జ ప్లస్ ఓ ఏమవుతుంది? జో అవుతుంది. ఇక్కడ ఆ అనేది ఒక అచ్చు, ఓ అనేది కూడా ఒక అచ్చు. అచ్చు అంటే ఓవెల్ అనమాట, ఓవెల్ సౌండ్. ఓకే, ఆ అనేది ఒక ఓవెల్ సౌండ్, ఓ అనేది కూడా ఒక ఓవెల్. రెండు ఓవెల్స్ వచ్చాయి కాబట్టి ప్రక్కన రాయాలి వాటిని. ఇప్పుడు జ అనేది ఏంటి? ఒక కాన్సనెంట్, అంటే హల్లు. ఓ అనేది ఒక అచ్చు. ఈ రెండు కంబైన్ చేస్తే, ఒక హల్లుని ఒక అచ్చుని కంబైన్ చేస్తే అది గుణింతం ఫామ్ అవుతుంది అనమాట. తెలుగులో గుణింతాలు ఎలా ఫామ్ అవుతాయో తెలిస్తే మీకు ఇది అర్థమైపోయినట్టే. గుణింతాలు తెలుసు కదా మీకు. గుణింతాలు కాకి ఆకారం ఇస్తే కాకి ఆకారం ఇస్తే కా ప్లస్ ఈ కీ, కా ప్లస్ ఈ కీ. అలాగే జా ప్లస్ ఓ జో అవుతుంది అనమాట. జా ప్లస్ ఓ ఏమవుతుంది? జో అవుతుంది. ఆ ప్లస్ ఆ ఏమవుతుంది? ఆ రాస్తాం ప్రక్కన, అంతే కదా. రెండు బ్లెండ్ అవ్వు. ఓకే, ఆని కలిపితే ఆ అని చదవాలి తప్ప రెండు బ్లెండ్ ఏదో గుణింతం ఫామ్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఒక హల్లుని ఒక అచ్చుని కలిపితేనే గుణింతం ఫామ్ అవుతుంది. ఓకే, ఒక అచ్చుని ప్రక్కన పెట్టినా విడివిడిగానే పలకాలి. ఒక హల్లుని ప్రక్కన పెట్టినా కూడా విడివిడిగానే పలకాలి. ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఇప్పుడు కా అనేది ఒక హల్లు అంటే కాన్సనెంట్. దీని ప్రక్కన ఇంకో కా యాడ్ చేశారనుకోండి, దీన్ని ఎలా చదువుతారు? కా అని చదువుతారు. కా అంటే కా అని చదువుతారు తప్ప రెండింటిని బ్లెండ్ చేయలేం మనం. అర్థమైందా? అలాగే ఒక ఇది అచ్చుది, దీని ప్రక్కన ఈ యాడ్ చేయండి, ఏమైంది? ఆ ఈ అని చదవాలి తప్ప ఆ ఈ అని చదవాలి తప్ప రెండింటిని క్లబ్ చేసి ఏం మాట్లాడలేం మనం. అర్థమైందా మీకు? అలాగే ఏంటంటే హిందీలో కూడా అంతే అనమాట. అదే ఓకే,
ప్లస్ ఆ రెండు కలిపితే ఈ రెండు కలిసి ఏమవుతాయి ఒక గుణింతాన్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. గుణింతాలు అంటే ఏమీ లేదు, ఒక హల్లుకి ఒక అచ్చుని జోడించడం ద్వారా వచ్చేదే గుణింతం అన్నమాట. అర్థమైందా? అలా ఇప్పుడు ఏంటంటే బేజ్లో జా ఉంది కదా, ఆ జాకి జా అనే హల్లుకి ఓ అనే అచ్చు యాడ్ చేస్తే అది రెండు కలిసిపోయి జో అయిపోతుంది అనమాట. జా ఓ అని రాయకూడదు. ఓకే, జో జో అంతే. బేజ్ ప్లస్ ఓ బేజో. అలాగే బేజ్ ప్లస్ ఈఏలో ఈ ఉంది కదా, ఆ జా ప్లస్ ఈ ఏమవుతుంది, రెండు కలిపితే జీ అవుతుంది, అంటే బేజియే. అర్థమైందండి? అంతే, చాలా చాలా ఈజీ అనమాట, చాలా చాలా ఈజీ. ఓకే, సో అలా ఎప్పుడైనా దీర్ఘం వస్తే కనుక ప్రక్కన రాయండి. ఓకే, అలా కాకుండా హ్రస్వం వస్తే, హ్రస్వం అంటే షార్ట్ సౌండ్ అనమాట, హ్రస్వం వస్తే దానికి కలిపేస్తాం అనమాట. ఏది ఈ ఓ అని ఈఏని తీసుకెళ్ళి కలిపేస్తాం. అదేమవుతుంది, జా ప్లస్ ఓ జో అవుతుంది, కా ప్లస్ ఓ కో అవుతుంది, ఖా ప్లస్ ఓ ఖో అవుతుంది, గా ప్లస్ ఓ గో, అలా మారిపోతాయి అన్నమాట. గుణింతాలు ఫామ్ అవుతాయి అన్నమాట. ఖేల్ ప్లస్ ఏ ఖేలియే, ఒక రక్ ప్లస్ ఏ రఖియే, అలా ఖ ప్లస్ ఈ ఖీ అయిపోతుంది, జా ప్లస్ ఈ జీ అయిపోతుంది. అలా దాంట్లో బ్లెండ్ అయిపోయి గుణింతాలు ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ చెప్పండి సార్ వెంకట్ గారు. పిలువుము పిలవండి. తుబ్బులా తుంబులా బులావో అబ్ బులాయే. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్ సార్, సూపర్. పద్మ గారు, పద్మ కే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, నెక్స్ట్ చూడండి. తీసుకుని రావటం, లే ఆనా అంటే తీసుకుని రావటం మేడం. చెప్పండి. తు లే ఆజా. లే ఆ జా లేదు ఇక్కడ, లే ఆ అంతే. ఓకే, తు లే ఆ, आप आइए. आप ले आइए. आप ले आइए, तुम ले आओ. లే ఆవో. వెరీ నైస్, వెరీ నైస్. చూడండి, తు నువ్వు, లే ఆ తీసుకురా. తు లే ఆ అంటే నువ్వు తీసుకురా. తుమ్ నువ్వు లేదా మీరు అని అర్థం వస్తుంది. తుమ్ లే ఆవో నువ్వు తీసుకుని రమ్ము. ఓకే, అదే ఆప్ లే ఆయియే తమరు తీసుకుని రండి. తు లే ఆ, తుమ్ లే ఆవో, ఆప్ లే ఆయియే, లే ఆయియే. ఓకే, అంటే ఆనాకి ఆవో ఆయియే ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఆడడం, నువ్వు ఆడు, నువ్వు ఆడుము, తమరు ఆడండి. చెప్పండి మేడం. పద్మ గారు, పద్మకే. సార్ మ్యామ్ చెప్పండి. తూ కేలా. లా ఎందుకు ఇక్కడ ఏముంది చూడండి. తూ కేల్. ఖేల్, ఖేల్, ఖేలా అనేది లా అనేది ఎక్కడ రాదు కదా, లే అది లా, అది ఖేల్, ఖేల్. ఓకే, నా తీసేయండి. తు ఖేల్. ఆప్ ఖేలాయో. వన్ సెకండ్ అండి. తు ఖేల్. ఓకే, ఖేల్ ఖేల్ లాగా రాస్తున్నాం, నా తీసేస్తున్నాం, ఖేల్ ఖేల్ లాగా రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఖేల్ ప్లస్ ఓ, ల్ ప్లస్ ఓ ఏమవుతుంది, ఖేలో, ఖేల్లో అవుతుంది. ఓకేనా, లో అవుతుంది. ఖేల్లో, లో. ఓకే, తుమ్ ఖేలో. ఆప్ వచ్చిన ఏమొస్తుంది, ఖేలియో. ఆప్ ఖేల్ ప్లస్ ఈఓ, ఏలు ఈ వస్తుంది. ఈ ఓ కాదు, అది ఓ కాదు, ఏ వస్తుంది అనమాట. ఓకే, అది ఈ ఓ కాదు, ఇఏ, ఇఏ. ఓకే, సో ఏమవుతుంది, ఖేల్ ప్లస్ ఖేలియే. ఓకే, ఖేలియే అవుతుంది అనమాట. ఓకే, ఖేల్ ఖేలో ఖేలియే, ఖేల్ ఖేలో ఖేలియే అంటే ఆడు, ఆడుము, ఆడండి. ఓకే, నువ్వు ఆడు, పిల్లలు చెప్పేటప్పుడు నువ్వు ఆడు. తు ఖేల్, తు ఖేల్, నువ్వు ఆడుము. కొంత పొలటి చెప్తున్నారు. తుమ్ ఖేలో, తమరు ఆడండి. ఆప్ ఖేలియే, ఖేలియే. నెక్స్ట్ దూకు, దూకుము, దూకండి. దూకు, దూకుము, దూకండి. తు కుద్, ఆప్ కుదియే, ఆప్ కుదియే, తుమ్ కుదో. కూ అండి, ఇది కూ, కూ కాదు అనమాట. కూ రెండో ఊ. ఓకే, కూ సార్. తు కూద్. ఓకే, తు కుద్, ఆప్ కుదియో. ఒకసారి వినండి, కంగారు పడకండి. ఒకసారి నేను చెప్తున్నాను వినండి ఒకసారి. ఓకే, తు కూద్, కూ అది కుద్ కాదు. ఓకే, కుద్ అంటే మరి వేరే అర్థాలు వస్తాయి. ఓకే, కూద్. ఓకే, తు కూద్. ఓకే, తుమ్ కూదో, ఆప్ కూదియే. ఓకే, కూద్, కూద్ ప్లస్ ఓ కూదో, కూద్ ప్లస్ ఇయే కూదియే, కూదియే. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ నువ్వు విను, నువ్వు వినుము, తమరు వినండి. తు సున్, తుమ్ సునో, ఆప్ సునోయే. సునియే ఇక్కడ లాస్ట్లో మీరు ఇబ్బంది పడుతున్నారు, అది ఈఏ యాడ్ చేస్తారన్నమాట. ఈఏ యాడ్ చేయాలి. ఓకే, సున్ ప్లస్ ఈ ఏమవుతుంది, సునియే. నా అనే లెటర్కి మీరు ఈ యాడ్ చేశారనుకోండి. ఓకే, నా ప్లస్ ఈ ఏమవుతుంది,
నీ అవుతుంది అంతే కదా. సుని ओके सर ఏ సునియే. ఓకే ఓకే సున్లో నా ఉంది చివరిలో, నా ప్లస్ ఏ అవుతుంది నీ అవుతుంది కదా. సుని ఏ సునియే సునియే అవుతుంది అనమాట. అలాగే కూదులో ఏముంది దా ఉంది కదా చివరిలో. ఓకే దా ప్లస్ ఈ ఏమవుతుంది ది అవుతుంది కదా. ఓకే ది ఏ దియే. ఓకే కూద్ ప్లస్ ఏ కూదియే, కూద్ ప్లస్ ఏ కూదియే. అంతేనండి, చాలా ఈజీ. ओके सर థ్యాంక్ యూ సో మచ్ మేడం పద్మ గారు. सर थैंक यू सर. థ్యాంక్ యూ. నెక్స్ట్ మణి గారు, బి మణి గారు. నమస్తే మేడం. చూడండి, యాక్చువల్లీ కలవడాన్ని హిందీలో ఏమంటారంటే కలవడం కానీ ఏదైనా మనకు దొరకడం కానీ, దీన్ని హిందీలో మిల్నా అంటారనమాట. మిల్నా. ఓకే ఇప్పుడు కలువు కలువుము కలవండి అని 3 విధాలుగా చెప్పాలి. కలువు మిలియే. వెరీ నైస్ మణి గారు, వెరీ నైస్. ఓకే తు మిల్ నువ్వు కలువు, తుమ్ మిలో నువ్వు కలువుము, ఆప్ మిలియే తమరు కలవండి. ఓకే ఓకే ఉంచడాన్ని ఏమంటారంటే రక్న అంటారనమాట. ఓకే రక్న అంటారు. ఉంచు అంటే ఉంచు పెట్టు అని చెప్పడానికి అనమాట. అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఇది అక్కడ పెట్టు అంటాం కదా, మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. అలా అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అక్కడ ఉంచు ఇక్కడ ఉంచు ఇలా మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఇక్కడ రక్ అనేది యూజ్ చేస్తాం. ఓకే రక్న అంటే ఉంచడం లేదా పెట్టడం అనే అర్థం వస్తుంది. చెప్పండి. పెట్టు నువ్వు అక్కడ పెట్టు. తు రక్ నువ్వు పెట్టుము. తుమ్ రఖో తమరు పెట్టండి. आप रखिए. वेरी नाइस. तू रख तुम रखो आप रखिए. వెరీ నైస్. నెక్స్ట్ ఆపడాన్ని హిందీలో రోక్నా అంటారు. రోక్నా అంటే ఆపడం అనమాట. ఓకే రోక్నా అంటే ఆపడం. చెప్పండి. నువ్వు ఆపుము తమరు ఆపండి. రోకియే. వెరీ నైస్. తు రోక్ నువ్వు ఆపు. ఓకే తుమ్ రోఖో నువ్వు ఆపుము. ఆప్ రోకియే తమరు ఆపండి. ఆప్ రోకియే తమరు ఆపండి. రోకో రోకియే. అర్థమైందా? ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా నేను మీకు లిస్ట్ ఆఫ్ వర్బ్స్ ఇస్తాను, గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఎవరైతే బుక్స్ ఇంకా రాలేదో వీళ్ళందరికీ కూడా అందరికీ ఉపయోగపడేలాగా నేను కొన్ని గ్రూప్లో వర్బ్స్ ఇస్తాను. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఎలాగో ప్రాక్టీస్ సెషన్లో నేను మీతో ప్రాక్టీస్ చేయిస్తాను. ఓకే అది కాకుండా ఇంకా పర్సనల్గా కూడా మీరు ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా ఈ నోటికి అలవాటు అవుతాయి. అర్థమైందా? ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఏంటి అనేది మీకు అలవాటు అవుతుంది. సో ఈరోజు మనం హ్యాపీగా ఎదుటి వాళ్ళకి పనులు చెప్పడం నేర్చేసుకున్నాం. ఇదే రూల్ అనమాట. మీరు ఏ వర్బ్ అయినా తీసుకోండి, 600 కాకపోతే 600 కంటే ఇంకా ఉంటాయి. యాక్చువల్గా చాలా వర్బ్స్ ఉంటాయి. మన రోజు చేసే పనులు ఎన్ని ఉంటాయండి? చాలా పనులు ఉంటాయి కదా. यस सर दीपक बात कर रहा हूँ जी सर ये ले आना ఉంది కదా సార్, అది లేకే ఆనా అని కూడా వాడతారా సార్? అవునండి. యాక్చువల్గా అది లేకర్ ఆనా అండి. ఇది ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఏంటంటే లేకర్ ఆనా లేకర్ జానా. లేకర్ అంటే తీసుకొని అనే అర్థాన్ని వస్తుంది అనమాట. ఆనా అంటే రావటం. లేకర్ ఆనా అనే ఫుల్ ఫామ్ మీరు తీసుకున్నట్టయితే తీసుకుని రావటం అనే అర్థం వస్తుంది యాక్చువల్గా. కానీ దీన్ని షార్ట్ కట్లో పలకడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి కర్ర అనేది అస్తమాను పలకడం కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని లేకేగా మార్చారనమాట. ఓకే లేకేగా మార్చి జనరల్గా బయట మీరు మాట్లాడడం వింటున్నారు మీరు. లేకే ఆనా లేకే ఆవు లేకే జావు అంటూ ఉంటారు. ఓకే అలా కేగా మార్చారు. ఈ కర్రను పలకడం కష్టంగా ఉంది కాబట్టి. ఓకే అలాగే ఇంకా హిందీలో రూల్ ఏంటంటే ఆనా జానా ఈ 2 వర్బ్స్ అంటే ప్రక్కన హెల్పింగ్ వర్బ్స్గా వచ్చినప్పుడు ఓకే ఇక్కడ చూడండి లే అలాగే ఆనా 2 వర్బ్స్ ఇవి. లేనా అంటే తీసుకోవడం, ఆనా అంటే రావడం, 2 వర్బ్స్ అనమాట. ఇలా ఆనా జానా అనేవి ఎప్పుడైతే ఒక వర్బ్కి యాడ్ అయ్యాయో అక్కడ ఈ కర్ర ఉంటే కానీ కర్ర తీసేయచ్చు అనమాట. తీసేసి కూడా మనం మాట్లాడవచ్చు. అందు గురించి ఇక్కడ ఆ కర్ర 2 యాడ్ అయిపోయి మొత్తం టోటల్గా లే ఆనా అన్నా కూడా ఇబ్బంది లేదు అనమాట. లే ఆవు అర్థమైందా? అంటే జనరల్గా అయితే కంప్లీట్ ఫామ్ అయితే లేకర్ ఆవు అనాలి మనం. లేకర్ ఆవు అనాలి. ఇది కష్టంగా ఉందని దాన్ని ఏం చేశారు వాడుక భాషలో లేకే ఆవు చేస్తారు. లేకే ఆవు అన్నారు.
ఓకే, హిందీలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఆవో జావో వచ్చినప్పుడు అవి కూడా ఇంకా యూజ్ చేయగల, ఆ కే కూడా యూజ్ చేయగలదు. జస్ట్ లే ఆవో అంటే కూడా అర్థమైపోతుంది, మీనింగ్ వచ్చేస్తుంది. అంతే సార్, లే ఆవో లే జావో. ఓకే సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనం బేజో అని అంటాం కదా సార్. అంటే ఇప్పుడు ఒక మెయిల్ ఉంది, తుమ్ బేజో అంటాం. అంటే తుమ్ బేజో మీ అంటే నాకు సెండ్ చేయండి, నాకు అనే వర్డ్ ఎలా అంటారు? అంటే అతనికి సెండ్ చేయండి ఎలా అంటారు సార్? ఓకే, అంటే మీరు నాకు అనే పదాన్ని మీరు అక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారు మరి, అంతే కదా? ఓకే, ఈ నాకు, నన్ను, నా యొక్క ఇవన్నీ యాడ్ చేయాలంటే వీటి దీనికి ప్రత్యయాలు అంటాం సార్. అంటే ప్రిపోజిషన్స్ వస్తాయి, పోస్ట్ పొజిషన్స్ అంటాం హిందీలో. ఈ పోస్ట్ పొజిషన్స్ మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక పేజ్ నెంబర్ అంటే ఈ కాన్సెప్ట్స్ నేను ఇప్పుడు చెప్తున్న కాన్సెప్ట్స్ తర్వాత మీకు బుక్ మీకు ఆల్రెడీ రీచ్ అయి ఉంటే కనుక ఒకవేళ ముందు పేజెస్కి వెళ్ళి మీరు చూడొచ్చు ప్రత్యయాలు అనమాట. ప్రత్యయాలు అని చెప్పి, ప్రత్యయం అని చెప్పి, కారక ప్రత్యయం అని చెప్పేసి ఉంటుంది కాన్సెప్ట్. అక్కడికి వెళితే మీకు దీనికి ఆన్సర్ ఉంటుంది. లేదు మీరు వెయిట్ చేయగలంటే ఒక 2 days వెయిట్ చేస్తే నాకు ఇస్తే కనుక నేను మీకు అవి కూడా చెప్పేస్తాను. మీరు ఇప్పుడు అనుకున్నది నేను చెప్పేస్తాను. ఓకే ఓకే సార్. ఎస్ అని ముందు రాబోతుంది అనమాట. ఎస్, నెక్స్ట్ నరేంద్ర బాబు గారు. సార్ మాకు ఇంకా బుక్ రాలేదు సార్. నాకు ఈ 600 వెబ్స్ అంటున్నారు కదా, ఒకవేళ మీ దగ్గర ఏమైనా పీడిఎఫ్ అవైలబిలిటీ ఉంటే గ్రూప్ లో పెడతారా? సార్ నేను షేర్ చేస్తాను సార్. మీరు నాకు ఏం చేస్తారంటే 8 తర్వాత ఒకసారి నాకు 8 తర్వాత కాదు 9 తర్వాత ఒకసారి ఎవరైనా రిమైండ్ చేయండి. గ్రూప్లో ఎంతమంది ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు రిమైండ్ చేయండి. నేను అప్పటికి పోస్ట్ చేయకపోతే నేను వెంటనే పోస్ట్ చేసేస్తాను మీకు. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మీ అందరి క్లాసులు బాగానే అర్థం ఉంది అనుకుంటాను నేను. ఎస్ సార్. ఓకే, ఎవరికైనా ఏదైనా అంటే మాకు అర్థం కావట్లేదండి ఇలాంటి సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు నాకు ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమి లేదు. నాకు ఏంటంటే నాకు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని అన్నా కూడా ఇంకా నేర్చుకోవడం చాలా ఉంటుంది అనమాట యాక్చువల్గా. ఓకే, దాంట్లో అలా అంటే ఫైనల్గా కావాల్సిందంటే మీ సాటిస్ఫాక్షన్ అంత తప్ప నా ఎక్స్పీరియన్స్ లేదు నాకు అర్థం నేను చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు కదా. కాబట్టి సో ఇలా చెప్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అలాంటి సజెషన్స్ ఏమైనా ఉంటే మీరు క్లాస్లో చెప్పొద్దు, మిగిలిన టైం వేస్ట్ అవుతుంది. మీరు నాకు పర్సనల్గా వాట్సాప్ చేయండి. అది నిజంగా కన్సిడర్ చేయాల్సిన విషయం అయితే మాత్రం డెఫినెట్గా నేను ఆ వెరీ నెక్స్ట్ డే అప్లికేషన్లో తీసుకొచ్చేస్తాను దాన్ని. ఓకే, ఆ చేంజ్ని మనం ఆ మోడిఫికేషన్ తీసుకొచ్చి ఇంకా బెటర్ మీకు సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్రాక్టీస్ సెషన్ వాళ్ళు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. అది అధ్యాపక అది ఎలా చెప్పాలి సార్, మెయిల్ ఫీమేల్కి? అధ్యాపక్ మెయిల్, అధ్యాపిక ఫీమేల్. ఓకే సార్. ధన్యవాదాలు అధ్యాపక అని చెప్పొచ్చు సార్? ధన్యవాదాలు అధ్యాపక్ జీ అని చెప్పొచ్చు. ఎస్ సార్, అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ ఎలా వచ్చామండి? చివరి నుంచి వచ్చాము, ఫస్ట్ నుంచి వచ్చామా? ఫస్ట్ నుంచి వచ్చా సార్, నాతో స్టాప్ అయింది. మీతో స్టాప్ అయిందా? ఓకే, నీరజ గారు. ఓకే, మీరు చెప్పారా లేకపోతే మీరు చెప్పాలా? చెప్పాను, నాతో స్టాప్ అయిపోయింది. మీతో స్టాప్, ఐ మీన్ నేను చెప్పాను. ఓకే, మీరు చెప్పారు. ఓకే, నెక్స్ట్ పాండురంగారెడ్డి గారు. సుప్రభాత్ జీ చెప్పండి సార్. వెళ్ళు, వెళ్ళుము, వెళ్ళండి. జావో జాయియే. నువ్వు వెళ్ళు, తూ జా. నువ్వు వెళ్ళుము, తుమ్ జావో. తమరు వెళ్ళండి, ఆప్ జాయియే. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ తీసుకెళ్ళుము, తీసుకెళ్ళండి. లేజా, తుమ్ లేజా, తూ లేజా, తుమ్ జావో. తుమ్ లే జావో, ఆప్ జాయియే. आप ले जाइए. ఓకే, ఇంకా తుమ్ ఆప్ అవాయిడ్ చేసేద్దామండి. జస్ట్ నార్మల్గా మనకు ఆ ఫామ్ తెలియదు కాబట్టి దానికి తూలు తుమ్లు యాడ్ చేయడం కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే వర్బ్ ఫామ్ మాత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, అది కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఓకే, లేజావో లేజాయియే ఇలా చెప్పేసాను మీరు ముందు చెప్పినట్టుగానే. ఓకే, నెక్స్ట్ పంపుము, పంపండి. भेजो भेजिए. నెక్స్ట్ రమ్ము, రండి. ఆవో ఆయియే. నెక్స్ట్ పిలువుము, పిలవండి. వెరీ గుడ్. బులావో బులాయియే. వెరీ గుడ్. తీసుకుని రా, తీసుకుని రమ్ము, తీసుకుని రండి. చెప్పండి. వెరీ నైస్. నెక్స్ట్ ఆడుము, ఆడండి. వెరీ నైస్. నెక్స్ట్ ఆడించుము, ఆడించండి.
खिलाओ खिलाओ वेरी गुड खिलाइए खिलाइए నెక్స్ట్ దుముకు దుముకుము దుమకండి कूदो कूदिए కూదో కూదియే వెరీ గుడ్ విను వినుము వినండి सुनो सुनिए సునో సునియే థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ సింహాచలం గారు ఎస్ సో మనకి ఈ ఫార్మ్స్ తెలియడమే కాకుండా ఆ వర్బ్స్కి మీనింగ్స్ కూడా మనకు తెలియాలి యాక్చువల్గా, కాబట్టి అది కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఒక 10 వర్బ్స్ ముందుగానే మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, చెప్పండి సార్. వెల్లుట అని చెప్పడానికి హిందీలో ఏమంటారు? వెళ్ళడం. ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి, దాంట్లో ఏదైనా ఒక ఆప్షన్ మీరు చెప్పొచ్చు. జానా అంటే వెళ్ళడం, వెరీ వెల్ డన్. నెక్స్ట్ ఆడించడం లేదా తినిపించడం, ఖిలానా, వెరీ నైస్. నెక్స్ట్ చూడండి, తీసుకొని వచ్చుట, లే ఆనా, వెరీ నైస్. రావటం, ఆనా. మీ దగ్గర బుక్ లేదు కదా? మీరు చూడకుండా చెప్పండి. ఓకే, చూడకుండా చెప్తున్నారు కదా, వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ పంపడం, భేజ్నా, వెరీ నైస్. నెక్స్ట్ దుమకడం, కూద్నా అంటే దుమకడం, కూద్నా. వినడం, సున్నా అంటే వినడం, వెరీ నైస్. తీసుకుని వెళ్ళుట, లే జానా, గుడ్. పిలవడం, బులానా. ఆడడం, ఖేల్నా. ఎస్, 10 out of 10 సార్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ తమ్మారావు గారు. సుప్రభాత్జీ, చెప్పండి సార్. పిలుచుట, బులానా. ఆడుట, ఖేల్నా. పంపుట, భేజ్నా. తీసుకుని వెళ్ళుట, లే జానా. 1 second సార్. ఓకే, లే జానా, 1 second. ఓకే, లే జానా అంటే తీసుకుని వెళ్ళుట. ఓకే, చెప్పండి సార్. ఓకే, వినుట, సున్నా. చెప్పండి సార్. వినుము వినండి, వెరీ నైస్. సునో సునియే. వచ్చుట, ఆనా, ఆయే, వెరీ గుడ్. వెళ్ళుట, జావో జాయియే. ఎస్. తీసుకుని వచ్చుట, లే ఆవో లే ఆయియే. ఓకే, నెక్స్ట్ ఆడించుట లేదా తినిపించుట, ఖిలానా. వెరీ గుడ్. ఖిలాయియే. అదే మీరు చూసారా, ఇప్పుడు ఖిలానా అని ఉంది కదా, ఆ ఖిలానా అనేది ఖిలానా అనకుండా ఖిల్నా అన్నారనుకోండి. ఖిల్నా అంటే కూడా ఒక వర్బ్ ఉంది అనమాట. దాని అర్థం ఏంటంటే వికసించడం, పువ్వులు వికసిస్తాయి కదా, దాన్ని ఖిల్నా అంటారు. ఓకేనా? ఖిలానా కాస్త ఖిలావో ఖిలాయి అవుతుంది అనమాట. ఒక ఆ దీర్ఘం ఒకటి వదిలేస్తే ఖిల్నా అన్నామంటే మళ్ళీ అర్థం మారిపోతుంది పూర్తిగా, అందు గురించి అని చెప్పాను అనమాట. ఓకే, నెక్స్ట్ దుమకడాన్ని కూద్నా. కూదియే, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సుశీల గారు. సుప్రభాత్జీ, చెప్పండి మేడం. వినడం, సున్నా అంటే వినడం. చెప్పండి. వినుము వినండి, సునో సునియే. నెక్స్ట్ దుమకడం, కూదో కూదియే. దుముకు, కూదో దుముకుము, కూదియే దుమకండి. నెక్స్ట్ కలవడం లేదా దొరకడం, మిల్నా. కలువుము కలవండి, మళ్ళీ మీరు దీర్ఘం యాడ్ చేశారంటే మళ్ళీ మీరు మొత్తం అర్థం మారిపోద్ది అనమాట. చూడండి ఒకసారి, అక్కడ ఏమొచ్చింది? మిల్ ప్లస్ ఓ, ప్లస్ ఓ ఏమవుతుంది? లో అవుతుంది. మిలావో కాదనమాట, మిలో. ఓకే, ఇదేమవుతుంది? లో అవుతుంది, మిలో. ఓకే, అదే మిల్ ప్లస్ ఇఏ ఏమవుతుంది? మిలియే. ఓకే,
మీరు అన్నట్టుగా మిలావో మిలాయి అనేది కూడా ఉంది. యాక్చువల్గా మిలానా అనే వర్బ్ కూడా ఉంది. మిలానా అంటే అర్థం ఏంటంటే కలవడం కాదు, కలపడం అనమాట. ఏదైనా కలపడం. ఇప్పుడు మీరు ఏదైనా కలపమని చెప్పాలనుకోండి, ఎవరినైనా ఇది కలుపు కలుపు బాగా కలుపు అని మీరు ఏదైనా చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? మిలావో అంటారు అన్నమాట. అచ్చి తరసే మిలావో 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 అంటే అర్థం ఏంటి? కలుపు అని అర్థం వస్తుంది అనమాట. చూసారా, ఒక దీర్ఘం వల్ల ఆటోమేటిక్గా అర్థం మారిపోతుంది. అందు గురించే అది చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఓకే, మిలో అంటే కలువు అని అర్థం వచ్చింది. అదే మిలావో అన్నారనుకోండి, కలుపు అని అర్థం వస్తుంది అనమాట. చూసారు రెండింటికి ఎంత తేడా ఉందో. ఓకే, అలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మిలో మిలియే, మిలావో మిలావో మిలాయి అంటే కలుపు కలుపుము కలపండి అలా అర్థం వచ్చేస్తుంది అనమాట. చిన్న దీర్ఘంలో మొత్తం హిందీలో అర్థం మారిపోతుంటుంది. అందు గురించి కేర్ఫుల్గా తీసుకోవాలి. నో ప్రాబ్లం, బై ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే ఏ ఇబ్బంది ఏం లేదు. వెళ్ళడం వెళ్ళడం जाना జానా చెప్పండి. వెళ్ళు వెళ్ళండి. जाओ जाइए. నెక్స్ట్ వచ్చుట आना आओ आइए. వెరీ నైస్. ఉంచుట లేదా పెట్టుట? बिछाना. బిచానా అంటే పరవడం అనమాట. ఏదైనా పరవడం, బెడ్షీట్స్ అవి పరుస్తాం కదా, దాన్ని బిచానా అంటాం. ఉంచడం లేదా పెట్టడం. ఏదైనా పెడితే చూడండి, ఎక్కడైనా ఏదైనా ఉంచు లేదా పెట్టు అని చెప్పాలనుకున్నప్పుడు రఖ్నా అనే వర్బ్ యూజ్ చేస్తాం అనమాట. రఖ్నా, రాఖనా, రఖ్నా. ఇప్పుడు చెప్పండి, పెట్టు పెట్టుము పెట్టండి. रखो रखिए. వెరీ నైస్. రఖో రఖియే, రఖో రఖియే. గుడ్. తీసుకుని వెళ్ళు, తీసుకుని వెళ్ళడం. ले जाना. లే జానా చెప్పండి. తీసుకుని వెళ్ళు, తీసుకుని వెళ్ళుము, తీసుకుని వెళ్ళండి. ले जाओ ले जाइए. వెరీ నైస్ వెరీ నైస్. లే జావో లే జాయియే. లే జావో లే జాయియే. నెక్స్ట్ పిలవడం పిలవడం. बुलाना. బులానా అంటే పిలవడం. చెప్పండి, పిలువు పిలువుము పిలవండి. बुलाओ बुलाइए. వెరీ గుడ్. బులావో బులాయియే. పిలువు పిలువుము పిలవండి. నెక్స్ట్ ఆపడం రోక్నా. వెరీ గుడ్. రోక్నా అంటే ఆపడం. చెప్పండి, రోకో రోకియే. వెరీ నైస్. అంటే ఆపుము ఆపండి. ఆపు బండి ఆపు. మీరు ఆటో ఎక్కారు యాక్చువల్గా స్కూల్కి వెళ్ళడానికి వెళ్ళడానికి ఆటో ఎక్కినప్పుడు ఇక్కడ ఆపు అంటారు మీరు. ఓకే, ఆపు అని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? గాడి రోక్. ఎందుకంటే ఆటో డ్రైవర్కి మీరే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మామూలుగా ఇక్కడ ఆపు అంటున్నారు. ఓకే, ఆర్డర్ వేస్తున్నారు. అలా వేసినప్పుడు మీరు ఏమంటున్నారు? ఇదర్ రోక్ యహ రోక్, లేదా గాడి రోక్. గాడి అంటే బండి, రోక్ అంటే ఆపు, బండి ఆపు. అంతే, సింపుల్ అయిపోయింది. అదే కొంత రెస్పెక్ట్ ఇస్తూ గాడి రోకో బండాపు, అదే మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఓకే, ఇస్తూ బండి ఆపండి, ఇక్కడ ఆపండి లేదా బండి ఆపండి అని చెప్పాలనుకున్నప్పుడు గాడి బండి, రోక్ ప్లస్ ఇయే రోకియే ఆపండి అని చెప్తున్నారు. వెరీ నైస్ మేడం, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ విజయభారతి గారు, వైజయంతి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పంపడం. భేజ్నా పంపడం. పంపుము పంపండి. भेजो भेजिए. వెరీ నైస్. నెక్స్ట్ ఆడడం. खेलना. खेलो खेलिए. వెరీ నైస్. ఖేలో ఖేలియే. నివసించడం లేదా ఉండడం, ఎక్కడైనా ఉండడం అనమాట. టు లివ్ ఆర్ టు స్టే. रहना. వెరీ నైస్. रहो रहिए. వెరీ నైస్. రహో రహియే. రెహనాలో ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఏంటంటే మనం ఇంతకుముందు ఫస్ట్ క్లాస్ చెప్పాను నేను. ఏం చెప్పానంటే మీకు వాహా. ఓకే, దీన్ని వెహ్ అని పలుకుతామని చెప్పాను నేను. ఇది వహ్ అని కాకుండా వెహ్ అని పలుకుతూ ఉంటారు హిందీ వాళ్ళు అని చెప్పాను. అలాగే ఇప్పుడు చూసారా, రెహనా ఉంది. రెహనాలో రాహా. ఓకే, ఈ హా ముందు ఏమొచ్చినా కూడా దాన్ని రా వస్తే రే అని, వా వస్తే వే అని. ఓకే, అలాగే బా వచ్చిందనుకోండి బెహ్ అని చదవాలన్నమాట. బా వస్తే బే అని చదవాలన్నమాట. అంటే ఏ కారాన్ని యాడ్ చేస్తూ వెళ్తుంటాం. బెహ్, వెహ్, రెహ్ అలా మాట్లాడతాం అనమాట. కాబట్టి ఇది రహనా అనుకోండి, ఎలా పలుకుతాం? ఇది రెహనా అని పలుకుతూ ఉంటాం అనమాట. ఓకే, చెప్పండి. రహియే. వెరీ నైస్.
తీసుకుని వచ్చుట. ले आना లే ఆనా. తీసుకుని రా, తీసుకుని రమ్ము, తీసుకుని రండి. ले आ ले आओ ले आइए లే ఆయియే. లే ఆ, లే ఆవో, లే ఆయియే. నెక్స్ట్ ఆడించుట లేదా తినిపించుట. खिलाना ఖిలానా. చెప్పండి. తినిపించు, తినిపించు, తినిపించండి. खिला खिलाओ खिलाइए వెరీ గుడ్. ఖిలా, ఖిలావో, ఖిలాయే. అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఓకే, అందుకు ఇది ప్రాక్టీస్ చేసే టైం. ఇది బ్రష్ చేసే టైమో టిఫిన్ చేసే టైమో కాదనమాట. ఓకే, ఇది ప్రాక్టీస్ చేసే టైం గుర్తుపెట్టుకోండి. దీన్ని ఈ 1 అవర్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇంట్లో పనులు చేసుకుంటూ మీరు వినడానికి ట్రై చేస్తే మాత్రం 100% మీరు ఇవ్వలేరు. ఓకే, భయపడుట. डरना డర్నా. డర్నా అంటే భయపడ్డం. ఓకే, భయపడు, భయపడుము, భయపడండి. डर डरो डरिए డర్, డరో, డరియే. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వెంకట్ గారు. సార్ తీసుకుని వెళ్ళుట. లేజానా లేజానా. తీసుకుని వెళ్ళు, తీసుకుని వెళ్ళుము, తీసుకుని వెళ్ళండి. లేజా లేజాయే లేజాయే లేజావో లేజా, లేజావో, లేజాయే. భయపడుట. ధర్నా డర్నా. డర్నా అంటే భయపడ్డం. డరో చెప్తాను డర్ డర్ డరో డరియే డర్, డరో, డరియే. డర్ భయపడు, డరో భయపడుము, డరియే భయపడండి. వచ్చుట. ఆనా ఆనా. ఆ ఆవో ఆయే ఆ, ఆవో, ఆయియే. తీసుకుని వచ్చుట. లే ఆనా లే ఆనా. తీసుకుని రా, తీసుకుని రమ్ము, తీసుకుని రండి. లేయా లేయావో లే ఆయే లే ఆయియే. వెళ్ళడం. జానా లేజా జానా జా జాయే జావో జాయే జా, జావో, జాయియే. జాయే పిలవడం. పిలవడం. బులానా బులానా బులా బులో బులాయే బులా, బులావో, బులో బులాయియే. బులావో బులాయే ఆడించడం లేదా తినిపించడం. ఆడించడం లేదా తినిపించడం. కిలానా కిలా 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 కిలావో కిలాయే ఖిలావో, ఖిలాయియే. కిలాయే వినడం. వినడం. సున్నా సున్నా సున్ సునో సునియే సున్, సునో, సునియే. సునియే నివసించడం. రహ్ రహ్, రహ్ రహే రహి రహే రహో, రహియే. రహో రహే రెహ, రహో, రహియే. రెహ అంటే ఉండు. రహ రహో రహే రహో ఉండుము, రహియే ఉండండి. ఓకే, యహ రహ్ అక్కడ ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. యహ అంటే ఇక్కడ, రెహ అంటే ఉండు. యహ రెహ్ ఇక్కడే ఉండు. యహ రహో ఇక్కడే ఉండుము. యహ రహియే ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. ఆడడం. ఖేల్నా ఖేల్ ఖేలో ఖేలియే ఖేల్, ఖేలో, ఖేలియే. వెరీ నైస్. ఖేల్ ఆడు, ఖేలో ఆడుము, ఖేలియే ఆడండి. ఖేల్, ఖేలో, ఖేలియే. ఖేలియే వెరీ నైస్, వెరీ నైస్. వెరీ కూద్ కూద్ కూద్నా కూద్ కూదో కూదియే సూపర్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వేణు గారు. థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. దుమకడం. దుమకడం. కూద్నా కూద్నా. కూదో కూదో కూదియే కూద్, కూదో, కూదియే. కలవడం. మిల్నా మిల్ మిల్లో మిలయే మిల్, మిలో, మిలియే. మిల్, మిలో, మిలియే. మిలియే మిలియే వెరీ నైస్. నెక్స్ట్ ఉంచడం లేదా పెట్టడం. రక్నా రక్ రకో రకియే రక్, రఖో, రఖియే. పంపడం. బేజ్నా బేజ్ బేజో బేజియే భేజ్, బేజో, బేజియే. ఆపడం. రోక్నా రోక్ రోకో రోకియే. వెరీ, వెరీ నైస్. వెరీ, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ అనిల్ కుమార్ గారు. సుప్రభాత్ జీ. సుప్రభాత్ జీ చెప్పండి సార్. పిలవడం. బులానా బులా బులావో బులాయియే. వెరీ నైస్. బులా పిలువు, బులావో పిలువము, బులాయియే పిలవండి. బులా, బులావో, బులాయియే. పిలువు, పిలువుము, పిలవండి. 1 సెకండ్ సార్, 1 సెకండ్. సరే. బులా, బులావో, బులాయియే.
बुलाओ बुलाइए। నెక్స్ట్ పూజించుట. पूजा करना, पूजा कर, पूजा करो, पूजा करिए। పూజా 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 కరో पूजा करिए। కరియే. వెరీ గుడ్. ఓకే, చూడండి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక చిన్న విషయం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కర్ణ అనేది ఎప్పుడైతే వచ్చిందో, కర్ణ అంటే అర్థం ఏంటంటే చేయడం అనమాట. ఈ కర్ణ వచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే కర్ ఇది కరెక్టే, కరో ఇది కూడా కరెక్టే. ఓకే, అలాగే కర్ ప్లస్ ఈ ఏమవ్వాలి మామూలుగా అయితే కరియే అవ్వాలి. ఓకే, కరియే ఇది కూడా కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇది కొన్ని ఏరియాస్లో మాత్రం మాట్లాడతారన్నమాట. అఫీషియల్గా కాదు, ఇది అఫీషియల్ లాంగ్వేజ్ కాదు. ఇది కరియే అనేది అఫీషియల్ లాంగ్వేజ్ కాదు, హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ కాదు. మరి ఏంటి అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీలో ఉన్నది ఏంటి, పుస్తకాల్లో ఉండేది ఏంటి అంటే చూడండి కీజియే అవుతుంది అనమాట. కరియే కాస్త ఏమవుతుందంటే కీజియేగా మారుతుంది. ఇది మనకు పుస్తకాల్లో ఉంటుంది, కీజియే అని ఉంటుంది అనమాట. ఓకే, పూజా కర్, పూజా కరో, పూజా ఇబ్బంది లేదు. కానీ ప్రాపర్ లాంగ్వేజ్ అంటే పూజా కీజియే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా వెయిట్ చేయండి ప్లీజ్. ఓకే, పంపడం పంపడం. भेजना, भेज, भेजो, भेजिए। भेज, भेजो, भेजिए. అగుట లేదా ఉండడం, అవ్వడం లేదా ఉండడం, అవ్వడం లేదా ఉండడాన్ని మనం ఏమంటాం అంటే హోనా, హోనా అంటాం. వెరీ నైస్. హోనా అంటే అవ్వడం లేదా ఉండడం, ఏదైనా అవ్వడం లేదా ఏదైనా ఉండడం. దీనికి అవ్వు, అవ్వుము, అవ్వండి అనేది జనరల్గా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా మనం ఏం చెప్తాం, హోవో, హోయియే, హోయియే. అంటే జనరల్గా ఇక్కడ బాగా రేర్ సిచ్యువేషన్స్ యూజ్ చేస్తాం అనమాట ఇది. నెక్స్ట్ వినడం, వినడం. సున్నా, సున్, సునో, సునియే. సున్, సునో, సునియే. ఓకే, తీసుకుని వచ్చుట. ले आना, ले आ, ले आओ, ले आइए. ले आ, ले आओ, ले आइए. ఓకే, బ్రతకడం. जीना, जी, जियो, जिए. जी, जियो, जिए. ఆపడం, ఆపడం. रोकना, रोक, रोको, रोकिए. రోక్, రోకో, రోకియే. కలవడం లేదా దొరకడం. मिलना, मिल, मिलो, मिलिए. మిల్, మిలో, మిలియే. ఉంచడం లేదా పెట్టడం. रखना, रख, रखो, रखिए. రఖ్, రఖో, రఖియే. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. జస్ట్ ఇవి ఏంటంటే మనకి ఇప్పుడు ఇంగ్లీష్లో మనకి ఏవైతే మనం వర్బ్ ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ అనుకుంటున్నామో అవి కాదనమాట ఇవి. ఓకేనా, ఇవేంటంటే జస్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు వీటిని. ఓకే, అంటే కమాండ్స్ కానీ రిక్వెస్ట్లు కానీ చేయడానికి యూజ్ అయ్యే ఇంపరేటివ్స్ అనమాట. ఇంపరేటివ్స్ అని ఉంటాయి ఇంగ్లీష్లో. ఓకే, అవి ఇవి. ఓకే, చక్రధర్ గారు, చక్రధర్ గారు. సుప్రభాత్ జీ. ఆడించుట లేదా తినిపించుట. ఖిలానా, ఖిలానా. ఖిలా, ఖిలా, కిలో, ఖిలాయియే. ఖిలా, ఖిలావో, ఖిలాయి. ఖిలావో, ఖిలాయి. ఖిలా, ఖిలావో, ఖిలాయియే. ఓకే, నెక్స్ట్ దుమ్మకడం. కూద్నా, కూద్, కూదో, కూదియే. వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్ తీసుకుని వెళ్ళుట. లేజానా, లేజా, లేజావో, లేజాయియే. లేజాయియే. ఆడుట. కేల్నా, కేల్, కేలో, కేలియే. ఖేల్, ఖేలో, ఖేలియే. భయపడుట. డర్నా, డర్, డరో, డరియే. డరియే. మరణించుట. మర్నా, మర్నా. మర్, మరో, మరియే. మర్, మరో, మరియే. ఆనా, ఆ, ఆవో, ఆయియే. ఆ, ఆవో, ఆయియే. रहना, रह, रहो, रहिए. రెహ్, రహో, రహియే. కొట్టడం. मारना, मार, मारो, मारिए. మార్, మారో, మారియే. మారనా అంటే చంపడం అని అర్థం వస్తుంది, కొట్టడం అని అర్థం వస్తుంది. మార్, మారో, మారియే. जाना, जा, जाओ, जाइए. जा, जाओ, जाइए. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. నెక్స్ట్ చంద్రకాంత్ గారు. సార్
నివసించుట. रहना रह रहो रहिए रहिए వెళ్ళుట. जाना जा जाओ जाइए జా జావో జాయియే. ఉంచుట లేదా పెట్టుట. रखना रख रखो रखिए రఖ్ రఖో రఖియే. సూపర్. నెక్స్ట్ తీసుకుని వెళ్ళుట. ले जाना ले जा ले जाओ ले जाइए లే జాయియే. మరణించుట. मरना मर मरो मरिए మరియే. నెక్స్ట్ కొట్టుట లేదా చంపుట. मारना मार मारो मारिए మారియే. నెక్స్ట్ ఆడించుట లేదా తినిపించుట. ఆడించుట లేదా తినిపించుట. खिलाना सर ఖిలా. खिला किलो खिलाना किलो खिला किलो खिलाइए కిలో అవుతుందండి, కిలావో అవుతుంది అనమాట. కిలా ప్లస్ ఓ కిలావో అవుతుంది తప్ప కిలో అవుతుందండి, కిలో కాదు. ఓకే, అది ఓన్లీ లా వస్తేనే ఓ యాడ్ చేస్తే రెండు లో అవుతుంది అనమాట. ఇది లా, ఇది లా ప్లస్ ఓ లావో. ఓకే, కిలావో. ఓకే, ఖిలా ఖిలావో ఖిలాయియే. खिला खिलाओ खिलाइए ఖిలాయియే. ఓకే. आना आ आना सर आ आओ आइए ఆవో ఆయియే. आइए सर నెక్స్ట్ బ్రతకడం. जीना జీనా. सर जीना सर జీనా. ఎస్ సార్, ఎస్ సార్, జీనా. जी जी जिया जियो जिया जी జీఏ. रोकना ఆపడం. रोकना रोक सर रोकना రోకనా. ఎస్ సార్, ఎస్ సార్. रोक रोको रोकिए రోకియే. వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్ खेलना सर ఖేల్నా. सर खेलना खेल खेलो खेलिए ఖేల్ ఖేలో ఖేలియే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ కవిత గారు. అగుట లేదా ఉండడం. అవ్వడం లేదా ఉండడం. होना హోనా. హోనా. ఓకే, హోనా చెప్పండి. हो होइए హో హోవో హోయియే. होइए నెక్స్ట్ పిలవడం. पिंचु बुलाना बुला बुलाओ बुलाइए వెరీ నైస్, వెరీ నైస్. బులా బులావో బులాయియే. తర్వాత దుమకడం. कूदना कूद कूदो कूदिए ఓకే, కూద్ కూదో కూదియే. నెక్స్ట్ ले आना ले आ ले आओ ले आइए లే ఆ లే ఆవో లే ఆయియే. मिलना मिल मिलो मिलिए ఓకే, మిల్ మిలో మిలియే. నెక్స్ట్ सुनना सुन सुनो सुनिए సున్నా వినడం. సున్ సునో సునియే. నెక్స్ట్ भेजना भेज भेजो भेजिए ఓకే, భేజ్నా పంపడం. భేజ్ భేజ్ పంపు. భేజో పంపుము. భేజియే పంపండి. ఓకే, నెక్స్ట్ पूजिंचुड़ा पूजा करना पूजा कर पूजा करो अब पूजा कीजिए ఓకే, పూజా కర్ పూజా కరో పూజా కీజియే. పూజా కీజియే. ఓకే, నెక్స్ట్ భయపడుట. डरना डर डरो डरिए డర్ డరో డరియే. ఓకే, నెక్స్ట్ ఓకే చెప్పండి. అగు అవ్వడం లేదా ఉండడం. अगुटा होना हो हो जाइए హో హోవో హోయియే. होइए अंकल हो जाइए హోజాయి అంటే అయిపోండి అని అర్థం వస్తుంది అనమాట. అలా అలా అది కూడా ఉంది యాక్చువల్గా. హోజాయి హోజాయి అంటే అయిపోండి. ఏదైనా ఇదే ఇలా అయిపోండి అలా అయిపోండి అని చెప్పాలనుకున్నప్పుడు హోజాయియే అనేది యూజ్ చేస్తాం. ఓకే, హో హో హోయియే. భయపడుట. डरना डर डरो डरिए డర్ డరో డరియే. నెక్స్ట్ రుచి చూచుట. రుచి చూడడం కొత్తగా వచ్చింది కదా. రుచి చూడడాన్ని చక్నా అంటాం. చక్నా. చక్నా అంటే రుచి చూడడం. चक चको चकिए ఓకే, చక్ చకో చకియే. చక్ చకో చకియే. आडिंचुड़ा खिलाना
తినిపించుట ఖిలానా ఖిలా ఖిలావో ఖిలాయియే ఖిలా ఖిలావో ఖిలాయియే. వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్ వెళ్ళడం, వెళ్ళడం. వెళ్ళుట జానా జా జావో జాయియే. జా జావో జాయియే. ఓకే. బ్రతకడం. బ్రతుకుట జీనా జీ జియో జియే. జిఏ. ఓకే. దీనికి చూడండి జిఏ, దీనికంటే కూడా జిఏ, దీనికంటే కూడా జిఏ అనేది యూజ్ చేస్తుంటారు అన్నమాట ఎక్కువగా. జిఏ అనేది యూజ్ చేస్తుంటారు. ఎలా వచ్చింది అనేది తర్వాత చూద్దాం. అది బ్రతకండి అనేది చాలా రేర్గా యూజ్ చేస్తాం మనం, కాకపోతే అది ఆ జిఏ యూజ్ చేస్తుంటారు అనమాట. జిఈఏ కంటే కూడా జిఏ యూజ్ చేస్తుంటారు. అది ఎలా వస్తుందో తర్వాత మనం నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది. నెక్స్ట్ మర్చిపోవుట. భూల్నా భూల్నా. భూలో భూల్ జావో భూల్ జాయియే భూలియే. భూలో భూలియే. భూల్ ప్లస్ భూల్ మర్చిపో. ఓకే. భూల్ అక్కడ చూడండి. యాక్చువల్గా ఏంటంటే మనం తెలుగులో రెండు రకాలుగా మాట్లాడచ్చు. ఎలా మాట్లాడచ్చు అని చూడండి. మరువు, ఓకే, మరువుము మరవండి అని చెప్పాలనుకున్నప్పుడు అప్పుడు ఈ భూల్ కరెక్ట్ అనమాట. భూల్ భూలో భూలియే కరెక్ట్. కానీ మనం ఏమంటాం, మనం మరువు అనం, ఏమంటాం మరచిపో అంటాం. మరచిపో, ఈ పో అనేది అడిషనల్గా యాడ్ చేస్తాం. నిద్రపో, మరచిపో అని పో యాడ్ చేస్తాం కదా. ఇలా ఎప్పుడైతే మనం పో యాడ్ చేస్తున్నామో ఈ భూల్కి జా యాడ్ చేయాలన్నమాట. ఓకే, జానా యాడ్ చేయాలి అడిషనల్గా. అప్పుడు ఏమవుతుంది, భూల్ జా మర్చిపో, భూల్ జావో మర్చిపోము, భూల్ జాయియే మర్చిపోండి, ఇలా చెప్తాం అనమాట. భూల్ జా, భూల్ జావో, భూల్ జాయియే. సార్ మర్చిపోయాను అంటే ఏమండి, మర్చిపోయాను అది ఏంటిది పాస్ట్ టెన్స్ కదా, అంతే కదా సార్, పాస్ట్ టెన్స్ కదా. మర్చిపోయాను అంటే అర్థం ఏంటి, ఐ ఫర్గాట్. ఏ టెన్స్లోకి వస్తుంది ఇంగ్లీష్లో, పాస్ట్ టెన్స్ కదా. మరి పాస్ట్ టెన్స్ ఇప్పటివరకు మనకు కావాలా, అయినప్పుడు మీకు క్లియర్ అయిపోతుంది అది. ఓకే, నెక్స్ట్ దుమకడం. దుమకడం. కూద్ కూదో కూదియే. కూద్ కూదో కూదియే. వెరీ నైస్. నెక్స్ట్ పిలవడం. బులా బులావో బులాయియే. వెరీ నైస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణరాజు గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ వినడం. వినడం. సున్నా సున్నా. విను వినుము వినండి. సునో సునియే. సునో సునియే. వెరీ గుడ్. మరణించుట. మరణ మర్ మరో మరియే. వెరీ గుడ్. నెక్స్ట్ పంపుట. బేజ్నా బేజ్ బేజో బేజియే. వెరీ గుడ్. నెక్స్ట్ తినుట. ఖానా కా కావో అయ్యే. ఖాయియే. తీసుకుని వచ్చుట. లే ఆనా లే లే ఆవో లే ఆయియే. చెప్పుట. చెప్పడం కొత్తగా వచ్చింది ఇది చూడండి. చెప్పడాన్ని బతానా అని చెప్తాం, లేదనుకుంటే కెహనా అని చెప్తాం. కెహనా అంటే టు సే అనమాట. టు సే, ఇంగ్లీష్లో టు సే అంటాం. మరి బతానా అంటే అర్థం ఏంటంటే టు లెట్ సమ్ వన్ నో. టు లెట్ సమ్ వన్ నో అంటే ఎవరికొకరికి తెలియజేయడం అనమాట. ఓకే, టెల్ మీ, లెట్ మీ నో అంటూ ఉంటాం. లెట్ మీ నో. ఓకే, అలా చెప్పాలనుకున్నప్పుడు బతావో అంటే లెట్ మీ నో అని అర్థం అనమాట. అర్థమైందా? బతానా లేదా కెహనా. కెహనా లేదా బతానా. బతానా బతా బతావో బతాయియే. నెక్స్ట్ తీసుకుని వెళ్ళుట. లేజానా లేజానా. లేజా లేజా లేజావో లేజాయియే. లేజా లేజావో లేజాయియే. పూజించుట. పూజా కర్నా పూజా కర్ పూజా కరో పూజా కీజియే. పూజా కర్ పూజా కరో పూజా కీజియే. ఓకే, నెక్స్ట్ ఉంచుట పెట్టుట. రఖ్నా రక్ రకో రఖియే. రక్ రఖో రఖియే. నివసించుట. రహ్నా రహ్ రహో రహియే. రహ్ రహో రహియే. వచ్చుట. ఆనా ఆ ఆవో ఆయియే. ఆ ఆవో ఆయియే. ఆపుట. రోక్నా రో రోకో రోకియే. రోక్ రోకో రోకియే. కొట్టుట లేదా చంపుట. మార్నా మర్నా మర్ మరో చనిపోవడం. మార్నా అంటే చంపడం. ఓకే, మార్నా మారో మారియే. మారో మారియే. మార్. ఓకే, మార్ అంటే కొట్టు. మారో కొట్టుము లేదా చంపుము. మారియే చంపండి లేదా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గుర్రప్ప గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. కృష్ణరాజు గారు మీరు మైక్ ఆఫ్ చేయండి సార్. మైక్ ఆఫ్ చేయండి, మర్చిపోయారు. నెక్స్ట్ ఆడుట. కేల్నా కేల్ కేలో కేలియే. ఖేల్ ఖేలో ఖేలియే.
మాట్లాడుట. మాట్లాడు బోల్నా. బోల్నా బోల్ బోలో బోలియే. వెరీ గుడ్. బోల్ బోలో బోలియే అంటే టు స్పీక్ అనమాట. స్పీక్ మాట్లాడడం. ఓకే. బాత్ కర్నా అంటే మాట్లాడుకోవడం, టు టాక్. నెక్స్ట్ కలవడం లేదా దొరకడం. మిల్నా మిల్ మిలో మిలియే. మిల్ మిలో మిలియే. మిల్ మిలో మిలియే. త్రాగడం. పీనా పీనా. పీనా అంటే త్రాగడం. పిఓ పిఏ. ఓకే వెరీ గుడ్. పిఓ పీజిఏ. పీజిఏ వస్తుంది అనమాట. పీజిఏ కాదు, ఇక్కడ ఏమొస్తుందంటే పీజిఏ అంటాం అనమాట. చూడండి ఎలాగైతే ఇంతకుముందు కర్ణాకి వచ్చేసరికి ఎలా వచ్చింది, కీజిఏ అని ఎలాగైతే చెప్పామో, అలాగే పీనాకి వచ్చేసరికి ఏంటంటే పీజిఏ అని చెప్తాం అనమాట. కర్ణాకి ఎలాగైతే కీజీ అన్నామో అలాగే పీనాకి వచ్చేసరికి ఎలా వస్తుంది, పీజిఏ అని మార్చాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఓకే. పిఓ పీజిఏ. పీజిఏ త్రాగడం. నెక్స్ట్ ఆడడం. ఖేల్నా ఖిలానా. ఖేల్నా. ఖేల్నా. ఖిలానా కాదు, ఖేల్నా అంటే ఆడించడం. ఖేల్నా అంటే ఆడడం. ఖేల్ ఖేలో ఖేలియే. ఖేల్ ఖేలో ఖేలియే. ఖేల్నా ఆడడం. ఖేలో ఆడుము. ఖేలియే ఆడండి. ఓకే. నెక్స్ట్ భయపడ్డం. దడ్నా దడో దడియే. డర్ డరో డరియే. డర్ డరో డరియే. నెక్స్ట్ రుచి చూచుట. చెక్నా చెక్నా. చెక్ చెకో చెకియే. చెక్ చకో చకియే. వెరీ నైస్. తీసుకుని వెళ్ళుట. లే జానా లేజా లే జాయియే. లే జావో లే జాయియే. లేజా లే జావో లే జాయియే. నెక్స్ట్ తినడం. తినడం. కా కా కావో కాయియే. ఖా ఖావో ఖాయియే. తర్వాత నడవడం. నడవడం. నడవడాన్ని చలన అంటే నడవడం. చలన చలన చల్ చలో చలియే. చల్ చలో చలియే. చల్ చలో చలియే. నెక్స్ట్ మర్చిపోవడం. మర్చిపోవడం. బులానా భూల్నా. భూల్నా భూల్నా. బుల్ బులో బులియే. భూల్ భూలో భూలియే. భూల్ భూలో భూలియే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ హరి గారు. హాయ్ సార్. హలో సార్. కలవడం లేదా దొరకడం. మిల్నా. మిల్ మిలో మిలియే. మిలియే. ఓకే. నెక్స్ట్ అవ్వడం లేదా ఉండడం. ఆగుట్ట. అచ్చా ఆగుట్ట ఉంచడం. హోనా. హోనా. హోనా సార్. హో హో హోనో సారీ హో హోయే. హోవో హోయే. హోయే. నెక్స్ట్ వినడం. సున్నా. సున్నా సునో సునియే. వెరీ గుడ్. సున్ సునో సునియే. ఓకే సార్. బ్రతకడం. జీనా. జీ జియో జియే. జీ జియో జియే. ఓకే. జియో ఉంది చూసారా. జియో. జియో. ఆ జియో ఎలా వచ్చింది, జిఐఓ. జియో అంటే అర్థం ఏంటనమాట, బ్రతుకు అని అర్థం వస్తుంది హిందీలో చెప్పాలంటే ఇది జియో అంటే. ఓకే. అంటే మనందరం కలిసి మనందరం ఏం చేయాలి, అంబానీ క్రింద బ్రతకాలన్నమాట. ఆయన ప్రొడక్ట్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటూ ఆయన క్రింద బ్రతకండి అని చెప్పి ఆయన జియో మొదలెట్టాడు. ఓకే. దాన్ని ఒక నెట్వర్క్లాగా మొత్తం అంతా మన చుట్టూ విస్తరించేసాడు అనమాట. ఇంటర్నెట్ వాళ్ళదే, మా ఫోను వాళ్ళదే, టీవీ వాళ్ళదే, అన్నీ వాళ్ళవే అనమాట. అంటే వాళ్ళ క్రింద అలా బతికేయడం అండి మన జీవితం అంతా హ్యాపీగా. అన్ని సర్వీసెస్ వాళ్ళు ఇస్తూ ఉంటారు, బిల్ పే చేసి బతికేయడమే అలా. నెక్స్ట్ అంటే మన షార్ట్ కట్స్ అంటే ఇలాంటి షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే అది గుర్తుంటుంది అంత, అంతకుమించి ఏం కాదు. అది అందు గురించి జియో అని చెప్పాను అక్కడ. ఓకే. నెక్స్ట్ పూజించుట. పూజా కర్నా. పూజా కరో. పూజా కరియే. పూజా కరియే కీజియే. ఓకే సార్. పూజా కీజియే. నెక్స్ట్ మరణించుట. మర్నా. మరో మరియే. మరో మరియే. ఓకే. నెక్స్ట్ బొచ్చుట. ఆనా. ఆవో ఆయే. ఆవో ఆయే. తీసుకుని వచ్చుట. లే ఆనా. లే ఆవో లే ఆయే. లే ఆవో లే ఆయే. పంపడం.
भेजना, भेज, भेजो, भेजिए. భేజ్ బేజో బేజియే. తేవడం, సారీ తెచ్చడం, తేవడం. తేవడాన్ని ఏమంటామంటే లానా అంటాం. లానా అంటే తేవడం. लाना, ला, लाओ, लाइए. లాయియే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కరుణాధర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పడం. బతానా. బతానా, బతానా లేదా కెహనా, రెండు చెప్పొచ్చు. బతానా, కహనా, బతావో, బతాయియే. బతావో, బతాయియే. కహ్, కహో, కహియే అలా కూడా చెప్పచ్చు. కహ, కహో, కహియే. కెహ్, కహో, కహియే. కెహ్, కెహో, కహియే. మాట్లాడుట. బులానా, బులా, బులావో, బులాయియే. బులానా అంటే పిలవడం సార్. బోల్నా అంటే మాట్లాడడం. బోల్నా పిలవడం, బోల్నా అంటే మాట్లాడడం. బోల్, బోలో, బోలియే. బోలో, బోలియే. బోల్, బోలో, బోలియే. ఓకే. నెక్స్ట్ ఆపడం. రోక్నా, రోకో, రోకియే. రోకో, రోకియే. నివసించడం. రహనా, రహియే. రహో, రహియే. చేయగలగడాన్ని ఏమంటారంటే సక్నా అంటారనమాట. సక్నా, సకో, సఖియే. సకో, సఖియే అంటే జనరల్గా యూజ్ చేయం ఇదిలాగా. నెక్స్ట్ దుమకడం. కూద్నా, కూదో, కూదియే. కూదో, కూదియే. ఉంచడం లేదా పెట్టడం. రఖ్నా, రఖో, రఖియే. రఖో, రఖియే. పిలవడం. బులానా, బులా, బులావో, బులాయియే. బులానా, బులావో, బులాయియే. బులానా, బులా, బులావో, బులాయియే. బులావో, బులాయియే. నెక్స్ట్ కొట్టడం లేదా చంపడం. మార్నా, మారో, మారియే. మారో, మారియే. మారో, మారియే. వెళ్ళడం. జానా, జావో, జాయియే. జావో, జాయియే. ఆడించడం లేదా తినిపించడం. ఆడించడం లేదా తినిపించడం సార్. ఖిలానా, ఖిలావో, ఖిలాయియే. ఖిలావో, ఖిలాయియే. తిరిగి రావడం. పాసానా, దగ్గరికి రావడం. ఓకే. లోటానా, లౌట్నా అంటే తిరిగి రావడం. లౌట్నా నాకు అది అర్థం ఉందండి. ఇది ఆప్షన్స్ ఉండేది. లౌట్నా, లౌటియే. లౌటియే అంటే స్క్రీన్ మొత్తం కనిపించట్లేదు సార్. మీకు కనిపిస్తుంది సార్. అది ఫోన్ లో చూస్తున్నాను. ఈ ఆప్షన్స్ కెమెరా ఆన్ చేసి ఇవన్నీ దాని మీద ఉన్నాయి. ఓకే. నా ఆప్షన్స్ మైక్ పెట్టే ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి దాని మీద ఉన్నాయి. ఓకే. ఇప్పుడు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కుమారస్వామి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వినడం. సున్నా, సునో, సునియే. సునో, సునియే. నెక్స్ట్ రావడం. ఆనా, ఆవో, ఆయియే. ఆవో, ఆయియే. పంపడం. भेजना, भेजो, भेजिए. ఆడడం. खेलना, खेलो, खेलिए. खेलिए. కొట్టడం లేదా చంపడం. मारना, मारो, मारिए. मारिए. రుచి చూడడం. చున్నా అంటే సెలెక్ట్ చేసుకోవడం. చక్నా, ఎస్. చక్నా అంటే రుచి చూడడం. చకో, చకియే. తీసుకుని వెళ్ళడం. ले जाना, ले जाओ, ले जाइए. ले जाइए. ఆడించడం తినిపించడం. खिलाना, खिल काదు, खिलाओ. ఇక్కడ ఆ ఉంటే ఆ అలాగే వదిలేయాలన్నమాట. ఖిలా అనేది ఆ దీర్ఘం ఉందిగా, ఆ దీర్ఘాన్ని అలాగే ఉంచాలి. ఖిలాయియే. ఓకే. మరణించుట. మారనా కాదు. మారనా అంటే చంపడం, కొట్టడం అని అర్థం వస్తుంది. మరణ అంటే చనిపోవడం. ఓకే. మరణ అంటే మరణించడం అనమాట. ఓకే. మరో, మారియే. వెరీ నైస్. మరో, మారియే.
నడవడం నడవడం. చలానా చలన చలనా. చల్ చలో చలియే. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ గూమ్నా కూడా అంటారు కదా. ఏమండి? గూమ్నా గూమ్నా అంటే తిరగడం అండి, అటు ఇటు తిరగడానికి గూమ్నా అంటాం. నడవడం కాదు, నడవడం చలన. గూమ్నా అంటే తిరగడం అనమాట. ఓకే, ఎస్. ఓకే, మధు ఆర్య గారు, సో దట్ ఇక్కడ నుంచి నేను రేపు తీసుకుందాం అండి. ఓకే, రేపు సెషన్లో ప్రాక్టీస్ చేపిద్దాం. ఓకేనా? సో మీరు అందరూ చేశారనుకుంటాను, అంటే పేరు పెట్టి మిమ్మల్ని పిలవకపోయినా కూడా మీరు 1 hour చేశారని అనుకుంటాను నేను. అలా చేస్తేనే మీరు రిప్లేస్ చేసుకున్నట్టు, అంతే, అంత విజయం కాదు. ఓకే ఓకే, మీరు గుర్తు చేయండి. రేపు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ప్రాక్టీస్. ఓకే సార్, సింహాచలం గారు మీరు రైజ్ చేశారు సార్. చెప్పండి సార్. సార్ తు ఆజా అంటారు కదా సార్, తేడా ఏంటి? తు ఆకిని తు ఆజాకి తేడా ఏంటి అని అడిగారు, అంతే కదా. ఆ అంటే రా అని అర్థం, ఆజా అంటే వచ్చేసాయి. ఓకే సార్. అంటే ఆ జా, ఆనా అంటే రావడం, జానా అంటే వెళ్ళడం, వచ్చి వెళ్ళు అనా సార్ దాని అర్థం అని అడిగితే కాదనమాట. ఎప్పుడైతే మీరు జానా అనే వర్బ్ని ఏదైనా వర్బ్ ప్రక్కన ప్లేస్ చేశారనుకోండి, వేరే వర్బ్తో కలిపి యూజ్ చేశారనుకోండి, దాని అర్థం ఏమొస్తుందంటే ఆ పని చేసేది స్పీడ్గానే అర్థం వస్తుంది. ఖాజా, ఖానా అంటే తినడం, ఈ జానా యాడ్ చేశారనుకోండి, ఖాజా అంటే తినేసే. నార్మల్గా ఖా అంటే తిను అని అర్థం వస్తుంది, ఈ జా యాడ్ చేయడంలో ఏముంది, ఖాజా తినేసే. ఓకే ఓకే సార్. రుక్జా, ఆగిపో. రుక్నా అంటే ఆగడం, ఈ జానా యాడ్ చేయడం, రుక్జా అంటే ఆగిపో. రోక్జా ఆపేసాయి. అర్థమైందా? అర్థమైంది సార్. ఎస్.